సనాతన ధర్మానికంటే ముందు ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం హిందూ ధర్మం ఒకటేనా? సిక్కులు బౌద్ధులు కూడా హిందువులోకి వస్తారా? మీకు రాజ్యాంగాన్ని ఎక్కువ గౌరవిస్తారా, భగవద్గీతను ఎక్కువ గౌరవిస్తారా? ఏ ధర్మంలో ఏ దర్శనంలో అన్నీ కరెక్ట్గానే ఉండవని నా ఉద్దేశం. అటువంటి లోపాలు నా ధర్మంలో లేవని చెప్తాను. మీరు ఏం చెప్తారు? అసమానతలు హిందూ మతంలో ఏమున్నాయి, సనాతనంలో ఏమున్నాయి? అసలు అన్ని మతాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. అంటే హిందూ మతంలో మీకు అనిపించిన లోపాలు ఏంటో గ్రంథాల్లో ఏం చెప్పారు? గ్రంథాలు అంటే ఏమిటంటే ఈ రెండు ఆలోచనలు చాలా గొప్పవాళ్ళు. అది మాట్లాడదాం. ఈ భావన ఆధారంగా వచ్చారు. నేను ఒక హిందువుగా కూర్చున్నప్పుడు నేను శాస్త్రం ఏం చెప్తుందో అదే మాట్లాడాను. ఆయన కూడా హిందువే కదా. ఇప్పుడు షిరిడి సాయిబాబా హిందువా ముస్లిమా ఇదో ప్రశ్న. షిరిడి సాయిబాబా దేవుడా కదా ఇదో ప్రశ్న. సాయిబాబా హిందువు కాదు. క్లియర్గా రమణమూర్తి గారు ఏమంటున్నారు అంటే, సరే ఆయన ముస్లిమే కావచ్చు, అన్న ముస్లిమే అన్నారు. కేవలం సాయిబాబా ముస్లిం కాబట్టి ఆ నీటిని తాగకుండా ఆయన నెత్తిని పోసుకున్నారు. అల్లా మాలిక్ అంటే బాబా గారు అట్లాగే ఉంటారనుకుంటారు. కాదు, బాబా గారు ఒక పహిల్వాన్. బాబా గారు కుస్తీ పోటీలు పెట్టేవారు. హిందూ మతాన్ని బలపరచుకోవాలంటే మనం ఉన్నవాళ్ళని దరివేయడం కాదు, ఉన్నవాళ్ళని బలపరచుకోవడం చేయాలి. ఉన్నవాళ్ళని బలపరుస్తున్నాం వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని. మీరు వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు వేరే మతం దాకా వచ్చారు. లలిత్ గారు ఇప్పటికి కూడా టిల్నావు శివాలయాలలోకి లేకపోతే రామాలయంలోకి దళితుల్ని రానివ్వకపోవడము, మీరు దళితులు బయటే ఉండాలని చాలా సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో. నువ్వు పలానా కులం వాడిని గుళ్ళోకి రానివద్దు, పలానా కులం వాడిని చంపేయాలి, లేదా పలానా కులం వాడికి నువ్వు అన్నం పెట్టకూడదు అని శాస్త్రాలలో లేదు అంటున్నాను. రైట్, మీరేమంటారండి? భగవద్గీత కూడా వేదం చెప్తుంది, చాలా మంది తెలియదు. అది కరెక్ట్ కాదు. షిరిడి సాయి టెంపుల్స్ కానీ షిరిడి సాయి తన జీవితం కన్వర్ట్ చేసినట్టు సింగిల్ ప్రూఫ్ చూపించలేదు. మీరు ద్వేషిస్తున్న ముస్లింల శిబిరంలో సాయిబాబా లేడు. ఆయన ఆయన దాన్ని దాటి వెళ్ళాడు. ఉన్మాద ముస్లిం సాయిబాబా. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ కేఆర్ టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ విజయ విహారం రమణమూర్తి గారు, జై భారత్ వ్యవస్థాపకులు, అదేవిధంగా హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు ఉన్నారు. చాలా అంశాల మీద మాట్లాడడం కోసమే ఈ డిస్కషన్. సో ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. ఓకే, ముందుగా అంటే ఒక పర్టికులర్గా ఒక అంశానికి కన్ఫైన్ అవుతూ కానీ లేకపోతే ఒకే సబ్జెక్ట్ మీద కాకుండా చాలా అంశాల మీద మాట్లాడడం కోసమే ఈ డిస్కషన్. మొదటగా మీ ఇద్దరికి అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏం లేకపోయినా సిద్ధాంతపరంగా కొంత వ్యతిరేకత లేకపోతే ఒకరినొకరు ప్రశ్నించుకోవడాలు గతంలో జరిగినాయి. సో ఆ అంశాలను బేస్ చేసుకొని హిందూ మతానికి సంబంధించిన మొదటి ప్రశ్న, హిందూ మతం అంటే మీరేం నిర్వచనం ఇస్తారో ఒకసారి చెప్పండి మీరు. నేను అవును, హిందూ మతం అనేది యాక్చువల్గా చెప్పాలంటే బయట నిర్వచనాలు లొంగేది కాదు. బయట మతం అనగానే ఒక ప్రవక్త, ఒక పుస్తకం, కొన్ని సూత్రాలు, కొంత సిస్టమ్ అనే ఒక రిజిడ్ ఫ్రేమ్ ఉంది. హిందూ మతానికి అట్లాంటి ఫ్రేమ్ ఏది లేదు. హిందువులందరూ ఆమోదించేటువంటి పుస్తకం కానీ, హిందువులందరూ ఆమోదించేటువంటి ఒక ప్రవక్త కానీ, లేకపోతే ఒక దేవుడు కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లేరు. మీ అభిప్రాయం ఏంది హిందూ మతం మీద? నేను చెప్పనట్లేదు. అయితే హిందూ మతం అనేది ఇది ఎప్పటి నుంచో ఈ విధంగా అనేక ఆలోచనలు, అనేక తాత్వికమైనటువంటి భావనల, ఆధ్యాత్మిక భావనల యొక్క సమాహారంగా సాగుతుంది. దీంట్లో ఇవి హిందూ మతం ఒక జీవన విధానం, మతం కాదని ఒక అభిప్రాయం. నేను దాన్ని కూడా అంగీకరించలేదు. ఇది పలు జీవన విధానాల సమాహారము, ఆదాన ప్రదానాల సమాహారం. వీటన్నిటి కట్టి ఉంచేటువంటి కొన్ని విలువలు ఉన్నాయి. ద్వేషరాహిత్యము, కరుణ, ధిక్కారము, సమానత్వం, ఇలా అనేక విలువలు ఉన్నాయి. ఈ విలువలన్నిటితోటి కొనసాగుతున్నటువంటి ఒక వ్యవస్థ. ఆదాన ప్రదానాలు ఉన్నాయి దీంట్లో. ఇది నా వర్ణన. మీరేమంటారండి? ముందుగా కేఆర్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా పెద్దలు రమణమూర్తి గారికి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో హిందూ మతం, సనాతన ధర్మం నా దృష్టిలో రెండు వేర్వేరు కావండి. కాకపోతే పదాలు మార్పు, పేరు మార్పు అనేది కాలక్రమేణా చాలా జరిగాయి. ఉదాహరణకి సనాతన ధర్మము అనేది పేరు కాదు, అది ఈ ధర్మానికి ఉన్న ఒక లక్షణం. అంటే ఎప్పటి నుంచో ఉన్నదో తెలియదు కాబట్టి దాన్ని సనాతన ధర్మము అంటున్నాం. అలాగే ఇదే ధర్మానికి వైదిక ధర్మం అని పేరు, ఎందుకంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి. అలాగే ఇది ఋషిప్రోక్తమైన ధర్మం కాబట్టి దీన్నే ఆర్ష ధర్మము, ఋషి ధర్మము అని కూడా అంటూ ఉన్నాం. అలాగే కాలాంతరంలో కొంతమంది ఇక్కడికి వచ్చి సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఈ ధర్మాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి దీన్ని హిందూ ధర్మము, అంటే వాళ్ళకి భాషానుకూలతను బట్టి హిందూ ధర్మము అని చెప్పేసి పేరు పెట్టారు.
దాన్నే కాలాంతరంలో హిందూ మతము అని చెప్పి రాజ్యాంగం నిర్ణయించింది. ఓకే. సో భారతదేశంలో ఉంటున్న ఇదేదైతే ఉందో మతము, ధర్మము, దీన్ని హిందూ మతము అంటున్నారు. అందుకే రాజ్యాంగంలో కూడా చూడండి, హిందువు అంటే కేవలం శివుణ్ణి, విష్ణువుని లేదా లక్ష్మీదేవిని ఇట్లా ఆరాధన చేసేవాళ్ళు మాత్రమే కాదు. సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరినీ కూడా హిందూ ఉపమతాల కిందే చెప్పారు. ఎందుకంటే ఆ 3 మతాలు కూడా ఇదే భూభాగం మీద పుట్టాయి కాబట్టి ఈ భూభాగంలో ఉంటున్న వాళ్ళందరూ హిందువులే అనే భావనని కాకుండా జనాలు హిందుత్వం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూభాగం మీద పుట్టిన మత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించేవాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాళ్ళు హిందువుల కిందే పరిగణించాల్సి ఉంటుంది. రైట్. మీరు ఇది హిందూ ధర్మం. రైట్. ఇప్పుడు సనాతన ధర్మము, హిందూ ధర్మం వేరు కాదు అని. సనాతన ధర్మానికంటే ముందు ఏ ధర్మం ఉన్నది? ఏది లేదు కాబట్టి అది సనాతనం. అసలు అంత ముందుకి ఏ ధర్మం పాటించలేదా అప్పుడున్న వాళ్ళు? సనాతనం అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నది, ఆ సృష్టి ఆరంభం కంటే ముందు నుంచి కూడా ఉన్నది అని మేము నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారు? అది హిందుత్వం. హిందువులు సనాతన ధర్మం, హిందూ ధర్మం ఒకటేనా మీ అభిప్రాయం? సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రస్తుతం ఒకటిగానే ఉన్నాయండి. ఆ పేర్లు వేరుగా కనిపిస్తున్నాయి కానీ ఒకటే విషయాన్ని చెప్పడానికి 2 వాడుతున్నారు. ఓకే. అయితే నేను లలిత్ కుమార్ గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న ప్రశ్న వారిని అడగాలను. ఏమిటంటే వైదిక ధర్మం అన్నారు ఆయన, హిందూ ధర్మం అని. హిందూ ధర్మం వైదిక ధర్మం అవద్దని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే ఉపమతాలు అన్నారు, ఆ శబ్దం కరెక్ట్ కాదు నాకు తెలియదు. ఇది బౌద్ధము, జైనము, సిక్కు వీటన్నిటిని కూడా హిందూ శబ్దం కిందే పరిగణించేవారు. ఓకే. ప్రస్తుతం పరిగణించట్లేదు అనుకుంటాను నేను. అయితే చేసేవారని వాటిలోనే బౌద్ధం అవైదికం, జైనం అవైదికం. జత వైదికం అనేటువంటి శబ్దం హిందూ మతాన్ని నిర్వచించడానికి సరిపోదు. హిందూ మతం వైదిక అవైదిక సాంప్రదాయాల సమాహారం అనేది నా అవగాహన. దాని గురించి వారు ఏమంటారో తెలుసుకుందాం. ఓకే. ఒకటి ఏంటంటే బౌద్ధ జైన దర్శనాలు వచ్చేసి కంప్లీట్గా నాస్తిక దర్శనాలని కూడా చెప్తారండి. అంటే వేదాన్ని అంగీకరించిన మార్గాలన్నీ చెప్తారు. ఓకే. కానీ వేదంలో వాళ్ళు దేన్ని నిరసించారు అంటే పూర్తిగా వేదాన్ని నిరసించాల. వేదంలో చెప్పబడ్డ కర్మకాండలు ఏవైతే ఉన్నాయో, కర్మకాండల పేరుతో సమాజంలో ఏవైతే పెడపోకడలు వచ్చాయో వాటిని నిరసించారు తప్ప వేదం చెప్తున్న జ్ఞానకాండని వాళ్ళు ఎవరూ నిరసించలేదు. ఓకే. అందుకే బౌద్ధంలో కూడా ఇప్పటికీ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే వాక్యాన్ని వాళ్ళు కూడా నమ్ముతున్నారు, వాళ్ళు గౌరవిస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా వేద విరుద్ధమైన మతాలు కాదు. వేదంలో ఉన్న కర్మకాండ ఏదైతే ఉందో జనాలు సిక్కులు, బౌద్ధులు కూడా హిందువులోకి వస్తారా? రాజ్యాంగం ప్రకారం వాళ్ళు హిందువులుగానే ఉంటున్నారు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయటం కాదు, రాజ్యాంగం చెప్తుంది వాళ్ళు హిందూ మతం కిందే అని చెప్పేసి. రైట్. మీరు నేను అంటే నాకు మీతో ఉన్నటువంటి డిస్కషన్లో నిన్న జరిగినప్పుడు రాజ్యాంగం వేరు, భగవద్గీత వేరు అని అన్నారు నిన్న మీరు. మీకు రాజ్యాంగాన్ని ఎక్కువ గౌరవిస్తారా, భగవద్గీతను ఎక్కువ గౌరవిస్తారా అంటే, నేను వీధిలోకి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నా ఇంట్లో ఉన్నప్పుడు నాకు రాజ్యాంగం కంటే భగవద్గీత ఎక్కువ అన్నా. సో ఓకే, 2 వేరేనా ఒకటేనా? వేరే కదా. వేరే కదా. సో ఓకే. భగవద్గీత నాకు మాత్రమే సంబంధించింది. రాజ్యాంగం నాకు, మీకు, రమణమూర్తి గారికి, ఒక క్రైస్తవ పాస్టర్కి, ఒక ముస్లిం వాళ్ళకి అందరికీ సమానం. రైట్. ఇప్పుడు భగవద్గీత ప్రకారం హిందువులు, సిక్కులు, జైనులు లేకపోతే బౌద్ధులు వీళ్ళందరూ వస్తారా హిందూ మతంలోకి? భగవద్గీత ప్రకారం అంటున్నారా? భగవద్గీత ప్రకారం మొత్తం సృష్టిలో ఉన్న మనుషులే కాదండి, పశుపక్షాదులన్నీ కూడా హిందువుల కిందే వస్తారు, అంటే సనాతన కిందే వస్తారు. కారణం ఏంటంటే భగవద్గీతలో స్వామి చెప్పిన మాట, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. అంటే ఈ జీవలోకంలో ఉన్న ప్రతి భౌతికమైనది కూడా నా అంశే అని చెప్పేసి చెప్పారు. ఆయన అంశ అని చెప్పినప్పుడు అన్నిటిలో కూడా కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లే. కాబట్టి మా విశ్వాసం ప్రకారం సమస్త సృష్టి సనాతనం. సమస్త సృష్టి సనాతనమే అనేది అదొక దృక్పథం. అది నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి బౌద్ధులు, సిక్కులు హిందువులుగా వస్తారన్నారు. ఈ మాటకు నేను, లలిత్ కుమార్ గారు, ఈవెన్ రాజ్యాంగం అంటే కూడా బౌద్ధులు, సిక్కులు, జైన్లు వాళ్ళు చెప్పుకుంటేనే బాగుంటుంది. వాళ్ళు దేంట్లోకి వస్తారండి, వాళ్ళు ఏం చెప్తే దాన్ని మనం గౌరవించాలని నా ఉద్దేశం. బౌద్ధులు కనుక ఖచ్చితంగా, నేనెవరు మీరు చెప్తానంటే అలాగే నేను కదా చెప్పాల్సింది అనేది మనం బౌద్ధులు కనుక మేము హిందువులమే అని చెప్తే నాకు అభ్యంతరం లేదు. బౌద్ధులు మేము హిందువులం కాదు, మా మతం వేరే అని స్పష్టంగా చెప్తే ఖచ్చితంగా దాన్ని గౌరవించాల్సిందే. నాకు తెలిసిన బౌద్ధం మతంగానే ఉన్నది, మతంగానే చూస్తున్నారు. జైనం మతంగానే ఉన్నది, మతంగానే చూస్తున్నారు. మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి చేయటంలో ఒక చిన్న పొరపాటు అనుకుంటండి. బౌద్ధము, జైనము, సిక్కు ఇవి 3 మతాలే, కానీ ఇవి హిందూ అనే మతం యొక్క ఉపమతాలుగానే కన్సిడర్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇవి 4 కూడా ఈ భూమి మీద పుట్టాయి కాబట్టి. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా సిక్కు, బౌద్ధ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగతా మతాల్లోకి మారిన వాళ్ళు ఎవరైతే దళితులు ఉంటారో, ఎస్సీలు ఉంటారో, వాళ్ళు మతం మారిన తర్వాత బీసీసీ అని చెప్పేసి అన్నారు. ఆ 2 మతాలకి ఎందుకు ఎగ్జంప్షన్స్ ఇచ్చారు?
అంటే ఇది మనం వేరే పెట్టుకుందాం డిస్కషన్ కావాలంటే. ఇది వారు చెప్పింది ఇందాక ఏదైతే దళితుల రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరికి వర్తిస్తుంది, మతం మారితే వర్తిస్తుంది అంటే ఆయన చెప్పిన సందర్భం ఏంటి అంటే 1950 వాళ్ళకి presidential exemption law లో- ఎందుకు ఇచ్చిర్రు, సిక్కులకు జైళ్లకు exemption ఎందుకు అండ్ ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనం కూడా అంటే అది రాజ్యాంగము హిందూ ఉపమతంగానే హిందూ అంటే బౌద్ధ సిక్కు జైన మతాలు అని చెప్పేసి రాజ్యాంగం స్పెసిఫై చేస్తుంది. ఉపమతం అనే మీరు చెప్పేది. ఉపమతం అనే శబ్దం ఎవరు వాడలేదు. ఉపమతం అని చెప్తే వాళ్ళు అఫెండ్ అవుతారు ఖచ్చితంగా. మనం అఫెండ్ చేయకూడదు వాళ్ళు. రైట్. అంటే ఒక క్లారిటీ మీరు సిక్కులు, జైనులు లేకపోతే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో మీరు అంటున్న హిందూ ఉపమతాలు అవి హిందువులో చేర్చడానికి, హిందువులో ఉండడానికి మీరు యాక్సెప్టబులే ఉన్నారు. హిందువుల్లో చేర్చాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు హిందుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు. సనాతన ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. ఇందులో షడ్దర్శనాలని కూడా 6 మతాలుగా చెప్పేవాళ్ళు మతం ఉన్నారు. కూడా హిందూ చెప్తాను. మతంలోకి వస్తుందా? లేదు, మీరు కంప్లీట్ చేయండి. షడ్దర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు షడ్దర్శనాలని కూడా 6 మతాలుగా చెప్పే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఈ షణ్మతాలు ఉన్నాయి. ఈ షణ్మతాలని కూడా అంటే శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారము, సౌరము వీటిని కూడా మతాలుగా చెప్తున్నారు. అలాగే బౌద్ధం ఒక సిద్ధాంతం, జైనం ఒక సిద్ధాంతం. మేము వేదాన్ని అంగీకరించకపోయినా, వేదంలో కొన్ని భాగాలను అంగీకరించకపోయినా వాళ్ళ మతం వాళ్ళది, అట్లా ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా భారతీయ సిద్ధాంతాలు, భారతీయ మతాలే కాబట్టి ఇవన్నీ సనాతనంలో భాగము అని మేము అంటున్నాం. ఈవెన్ చార్వాక సిద్ధాంతాన్ని కూడా సనాతనం ఇది మాకు వ్యతిరేకమైంది, దీన్ని మేము తరిమి కొట్టేయాలి, ఇలా నరికేయాలి, చంపేయాలని చెప్పలా. కానీ మరి మీరు క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా హిందుత్వంలో భాగం అవుతాయా అని చెప్పేసి అన్నారు. అవ్వవు. ఎందుకంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, చాలా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్. ఒకటి ఏంటంటే సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సిద్ధాంతము లోకా సమస్త సుఖినో భవంతు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్. కానీ క్రిస్టియానిటీ, ఇస్లాంలో మీరు చూస్తే నన్ను నమ్మని వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి, మంటల్లో తోసేయండి అని ఆ మత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే ఆ మత సిద్ధాంతాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే నా పక్కన ఇంకొక మతానికి సంబంధించిన వాడు ఉంటే నయాన్నో భయాన్నో వాడిని నా మతంలోకి మార్చుకోవాలి అని చెప్తున్నారు. కానీ వేదం చెప్తున్న కృణవంతో విశ్వమార్యం అంటే మత మార్పిడి కాదు, అందరినీ సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. దానికి దీనికి అంత ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు ఎప్పటికీ సనాతనంలో భాగం కాలేవు. ఓకే తను చెప్పేది ఏంటంటే మీకు నేను విన్నాను. అయితే నేను అనేది ఏమిటంటే మొట్టమొదటి ఈ పాయింట్ ఇంకా క్లియర్ కాలేదు. బౌద్ధము, సిక్కు మతము, జైనం ఈ మూడింటిని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ రీత్యా హిందూ అనేటువంటి లేబుల్ కింద పెట్టుంచారు. రాజ్యాంగం తర్వాత ఈ నేను ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మనం వేరే చర్చ పెట్టుకుందాం దాని మీద అన్నాను. కానీ ఫస్ట్ బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ వాళ్ళు హిందువులా కాదా లేకపోతే వాళ్ళు ఏమిటి అనేది ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి తప్పితే నేను కానీ, రాజ్యాంగం కానీ, లలిత్ కుమార్ కానీ ఎవరో జడ్జిమెంట్ ఇవ్వకూడదని ఉంటుంది. సిక్కులు ఏమంటున్నారు, బౌద్ధులు ఏమంటారు, జైన్లు ఏమంటారు ఇంపార్టెంట్. బౌద్ధులు నాకు తెలిసినంత వరకు మొట్టమొదటి నుంచి వాళ్ళు వేరే ధర్మంగానే వాళ్ళు ఉంటున్నారు. జైన్లు కూడా అలాగే ఉంటున్నారు. సిక్కు మతంలో నాకు తెలిసి బిఫోర్ ఇండిపెండెన్స్ కొంత ఆర్గ్యుమెంట్, అప్పటిదాకా వాళ్ళు కూడా హిందూ మతంలో భాగంగా వాస్తవం వాళ్ళు కూడా అనుకునేవారు. తర్వాత అనుకోవడం మానేశారు. ఇప్పుడు సిక్కులు మొత్తం వేరే మతం అని అనుకుంటున్నారు. మనం దాన్ని రెస్పెక్ట్ చేయడం తప్పితే మార్గం ఏమీ లేదు మనకి. అది అక్కడ దాకా. తర్వాత వారు ఇందాక ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి చెప్పారు. అంటే అవి హిందూ మతం అనేటువంటి దాంట్లోకి వస్తాయని మీరు అడిగినప్పుడు నేనేం చెప్తానంటే నా పర్సనల్ ఉద్దేశం ఒకటి చెప్తానంటే ఇక్కడ ఏమిటంటే ఏ మతంలో కానీ, ఏ పుస్తకంలో కానీ, ఏ తత్వంలో కానీ, ఏ ధర్మంలో కానీ, ఏ దర్శనంలో కానీ అన్నీ కరెక్ట్గానే ఉండవని నా ఉద్దేశం, నా అవగాహన. ప్రతి దాంట్లో కూడా చాలా గొప్ప అన్ని విషయాలు ఇస్లాంలో, క్రైస్తవంలో, బౌద్ధంలో, జైన్లో అన్ని చోట్ల కూడా నేను పుస్తకాలు వేసాను ఈ సబ్జెక్ట్లో. అంటే ఇక్కడ మేము అసమానత వ్యతిరేకత అని వాటిలో ఉన్నటువంటి దుర్మార్గాలు కూడా అన్ని మతస్థులను పిలిచి మరి అసమానతలు ఎక్కడ ఉన్నాయో నేను వివరంగా పుస్తకం రాశానండి. అసమానతలు మన హిందూ ధర్మంలోను, పురాణాల్లోనూ, లేకపోతే మనుస్మృతిలోను, అదేవిధంగా బైబిల్లోను, అదేవిధంగా ఖురాన్లోను, అదేవిధంగా బౌద్ధ ధర్మంలోను, అదే వేరే విషయాలు కూడా అసమానతలు ఉన్నాయి. మేము వివరంగా పుస్తకాలు ఉదాహరణలతో వేసి ఉన్నాం. పుస్తకం తెచ్చారు కాబట్టి మీకు ఇస్తాను. మేము దీన్ని బేస్ చేసుకుని ప్రతిసారి ఆయన మనుస్మృతి తగలబెట్టాడు కదా అంబేద్కర్ గారు, దీన్ని మేము మార్చుకుందాం అని అనుకుని ఆయన తగలబెట్టిన 25వ తారీఖు క్రిస్మస్ వచ్చింది. మేము 25కి ఒక పండగ, ఒక మతం పండగ రోజు ఇంకో మతం పుస్తకం అని చెప్పడం తగలబెట్టడం కరెక్ట్ కాదని మేము 26కి మార్చాం. మార్చి అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానతలు అని దాన్ని ఒక డమ్మీ బుక్ తయారు చేసాం. దాన్ని తగలబెడతాం. మేము అన్ని మతాల క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాం దీంట్లో. 5 రాష్ట్రాలు చేస్తాం ఈ కార్యక్రమం. ఎందుకు చేస్తాం వివరంగా ఉదాహరణలతో సహా మత గ్రంథాల్లో ఎక్కడ అసమానతలు ఉన్నాయో వేసాం. దాని మీద కావాలంటే వేరే చర్చ కూడా పోతే సార్ ఒక మాట అన్నారు, అన్ని మతాల్లో కూడా ఎక్కడొక్కడ కొన్ని లోపాలు ఉంటాయి అని చెప్పేసి. లోపాలు ఉండొచ్చండి. నేను లోపాల గురించి కాదు నేను లోపాల గురించి మాట్లాడుతున్నాను. క్రిస్టియానిటీ, ఇస్లాము హిందూ మతంలో భాగంగా ఒప్పుకుంటారా అన్నారు. అవి ఎందుకు హిందూ మతంలోకి భాగం కావు అనే దానికి నేను కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముందో అది చెప్పాను.
అంతే తప్ప అందులో లోపాలు ఉండటం నాకు అబ్జెక్షన్ అట్లా. లోపాలు ఉన్నా కూడా ఆ మతాన్ని పాటిస్తున్న వాళ్ళు 250 బిలియన్ మెంబర్స్ ఇప్పుడు క్రిస్టియానిటీని పాటిస్తున్నారు. అలాగే దాదాపు 100 బిలియన్ పైగా ఇస్లాంని పాటిస్తున్నారు. వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు పాటించుకుంటున్నారు. నాకు సంబంధం లేదు. బట్ నా ధర్మంలో అటువంటి కలవదు అని అన్నదానికి మీరు నా సమాధానం ధర్మంలో అటువంటి లోపాలు నా ధర్మంలో లేవు అని చెప్తున్నా. Right. మేబీ నా ధర్మంలో కొన్ని వేరే వాళ్ళకి లోపాలుగా కనిపించవచ్చు కదా, ఓకే. అది అవతల వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలియదు. మీరు అంటున్నటువంటి అంటే అసమానతలు ఏదైతే ఉందో ఇప్పుడు క్లియర్గా లలిత్ కుమార్ ఏంది అని అంటే హిందూ ధర్మాన్ని, హిందూ పరిరక్షణను ఆయనను ఉద్దేశించి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి హిందూ మతంలో నేను కూడా ఏమనిపించిందో మీరు చెప్పండి. నేను కూడా రిప్రజెంట్ చేస్తానండి హిందూ ధర్మం యొక్క పరిరక్షణకి. ఓకే ఓకే, ఐఎమ్ ఫర్ హిందూయిజం. మీరు ఏం చెప్తారు? అసమానతలు హిందూ మతంలో ఏమున్నాయి, సనాతనంలో ఏమున్నాయి? నేను ఇందాక చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఏమనుకోవచ్చు. ఏమున్నాయి ఏంటంటే చెప్పండి. అట్లా కాదు, అసలు అన్ని మతాల్లో కూడా సమస్యలు ఉన్నాయి, అన్ని మతాల్లో లోపాలు ఉన్నాయి, అన్ని మతాలు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఓకే. మతాలు ఏం చేస్తాయంటే అవి ఎలా మొదలయ్యాయో ఆ విధంగా ఉండిపోవు. అంటే హిందూ మతంలో మీకు అనిపించిన లోపాలు ఏంటి సార్? నేను వస్తున్నాను ఆ పాయింట్. ఈ ఏవైతే ఉన్నాయో అలా ఉండిపోవు, వీటికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఇవల్యూషన్ ఉంటుంది. ఈ మతాలు ఉన్న పద్ధతిలో కాకుండా ప్రతి నిమిషం ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. 1000 సంవత్సరాలుగా హిందూ మతం మారింది, అలాగే 1000 పైగా సంవత్సరాలుగా ఇస్లాం మారింది, 2000 సంవత్సరాలుగా క్రైస్తవం కూడా మారుతూనే ఉంది. అలాగే ఈవెన్ సిక్కు మతం, బౌద్ధ మతం ఇవి కూడా ఎవల్యూషన్ క్రమంలో మారుతూ ఉంటాయి. వాటిల్లో ఒక్కోసారి చాలా వరకు మంచి విషయాలు ఉంచుకుని పనికిరాని ఇర్రెలవెంట్ విషయాలను వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా వదులుకోవాలని మనకి ఇస్లాంలో వివేకానందుడు చెప్పాడు. కాదు సార్, నాకు ఇస్లాంలో ఏం మారిందో కనపడలేదు. 1000 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. 1000 సంవత్సరాల క్రితం కత్తులతో పాటు కత్తులు వేసుకుని గుర్రాల మీద వచ్చారు, ఇప్పుడు AK-47 వేసుకుని క్రాస్ బోర్డర్ నుంచి వస్తున్నారు. ఇది మారింది తప్ప ఇస్లాంలో ఏం మారలా. మీరు కాదు హిందుత్వంలో ఏం మారింది అంటే నేను చెప్తా. మధ్యలో పెడపోకళ్ళు కొన్ని వచ్చాయి, కన్యాశుల్కం అని, వరకట్నం అని, లేకపోతే సతీసాగమనం అని. అవి గ్రంథాల్లో ఉన్నా లేకపోయినా వచ్చిన మొత్తానికి ఏదో ఒకటి వచ్చినాయి. ఆ మాల్ ప్రాక్టీసెస్ని హిందూ ధర్మం విడిచిపెట్టేసుకుంది, హిందూ సమాజం కూడా విడిచిపెట్టి బతకడానికి అలవాటు పడిపోయింది, సిద్ధపడింది. అలా క్రిస్టియానిటీలో, ఇస్లాంలో దేనికి సిద్ధపడ్డారు వాళ్ళు? రైట్. అంటే మీరు ఏం చెప్తారంటే హిందూ మతంలో మీరు అన్న దాంట్లో లోపాలు ఏమున్నాయి ఒకటి రెండు అన్న చెప్పండి మీరు. ఏంట్లో అండి? హిందూ మతంలో మనకు గ్లేరింగ్ గా కనిపించేది కుల అసమానతలు. మనకు 1000 సంవత్సరాల నుంచి స్పష్టంగా అంతరాలు ఉన్నాయి. దానికి సంబంధించి శాస్త్రాల్లో చాలా భాగాలు దాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు కూడా ఉందంటారా హిందూ మతంలో కుల అసమానత? రోజువారీ ఉదాహరణలు మనకి వాళ్ళు వెళ్ళి పేపర్ తీసి తిరిగేస్తే కనిపిస్తుంది. దాంట్లో ఒక దళితుడు స్కూటర్ ఎక్కడ చేతులు నరికారనో అది ఇంకోటి కనిపిస్తాయి. అవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నవి. మన ఆచరణలో ఉన్నాయి, కొన్ని సిద్ధాంత మూలాలు ఉన్నాయి. అప్పటికిప్పటికి మనం మారుతూ ఉన్నాం. లలిత్ గారు ఇప్పటికి కూడా టిల్నౌ శివాలయాలలోకి లేకపోతే రామాలయంలోకి దళితుల్ని రానివ్వకపోవడము, మీరు దళితులు బయటే ఉండాలని చాలా సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో చూసాం. అండ్ ఒక బీసీకి సంబంధించినటువంటి రజకు సంబంధించిన వాళ్ళు మీరు వస్తారా అని చెప్పేసి రీసెంట్గా ఒక ఘటన కూడా జరిగింది. ఇటువంటివి జరుగుతున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు రమణమూర్తి గారు చెప్పిన పాయింట్ నేను కంప్లీట్గా డినై చేయట్లా. కాకపోతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందంటే, గ్రంథాల్లో ఏం చెప్పారు, గ్రంథాల్లో ఇలా వివక్ష చూపించమని చెప్పారా? చెప్పలేదు. ఉదాహరణకి లాస్ట్ టైం నేను చెప్తాను సార్. ఉదాహరణకి లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో వారే మాట్లాడుతూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని కోట్ చేశారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండిత సమదర్శన. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఏనుగుని, ఆవుని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని అందరినీ సమదృష్టితో చూడగలిగిన వాడే పండితుడు అనబడతాడు. అలాంటి పండితుడే భగవంతుడికి ఇష్టమైన వాడు అవుతాడు. కానీ అలా చూడట్లేదు అంటే ఇది మనుషులు చేస్తున్న తప్పే కదా. మనుషులు చేస్తున్న తప్పుకి శాస్త్రాన్ని మనం నిందించలేదు. ఇప్పుడు వైద్య వృత్తి అంటే చాలా గొప్ప శాస్త్రం, ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది. కానీ కొంతమంది డాక్టర్లు ఇప్పటికీ ఆపరేషన్ పేరుతో కిడ్నీలు కొట్టేస్తున్నారు. 4 డాక్టర్లు అలాంటి తప్పు చేస్తున్నంత మాత్రం యావత్ వైద్య శాస్త్రాన్ని మనం తప్పు పట్టలేము. ఈ వైద్య శాస్త్రం అసలు భూమి మీద ఉండటానికి శాస్త్రము అంటే నా వరకు మా పెద్దలు చెప్పిన ప్రకారం నాకు వేదం శాస్త్రం కింద పరిగణిస్తానండి. అలాగే ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాస పురాణాలు, స్మృతి గ్రంథాలు ఇవన్నీ పాటించడం, లేదంటే ఇవన్నీ అధ్యయనం చేసి తెలివితేటలు లేనప్పుడు నా పక్కన ఉన్న శిష్టుడు ఎవరైతే ఉంటారో, అంటే శిష్టాచారి, అంటే ఈ శాస్త్రపరమైన విషయాలన్నీ నేర్చుకుని అందులో చెప్పిన ధర్మాల ప్రకారం జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శిష్టులు. అలాంటి శిష్టులు ఆచరించే ఆచరణ ద్వారా కూడా నన్ను నేను సంస్కరించుకోవచ్చు. ఇది నాకు శాస్త్ర ప్రమాణం. శాస్త్రానికి మన పేరు ఉందా? అంటే ఏదన్నా పేరు? ఇప్పుడు వేదాన్ని శాస్త్రం అంటారు మొట్టమొదటిగా. ఇది కాకపోతే స్మృతిని శాస్త్రాలనే అంటారు. ఇవి కాకుండా ధర్మశాస్త్రాలు, నీతి సూత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు. రైట్. ఓకే. మీరు అడిగిన దానికి మనుధర్మశాస్త్రం గురించి చాలా మంది మాట్లాడతారు. మనుధర్మశాస్త్రం కూడా వేదం ఆధారంగానే వచ్చింది. ఒకవేళ వేదంలో లేని విధంగా మనుధర్మశాస్త్రంలో ఏదైనా పెడపోకడలు వస్తే గనక ఆ మనుధర్మశాస్త్రాన్ని కూడా సంస్కరించుకోవచ్చు. మనుధర్మశాస్త్రాన్ని కాదు, యుగానికి ఒక ధర్మశాస్త్రం ఉంది, వాటిని సంస్కరించుకోవచ్చు. ఎందుకంటే శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి అనేది పెద్దల మాట. ఒకవేళ దైవదత్తమైన శృతికి, మానవ ప్రోక్తమైన స్మృతికి
ఏదన్నా వ్యత్యాసం వస్తే శృతిని ఆధారంగా చేసుకుని స్మృతుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఒకవేళ శృతిలో ఎక్కడైనా సరే నువ్వు పలానా కులం వాడిని గుళ్ళోకి రానివ్వద్దు, పలానా కులం వాడిని చంపేయాలి, లేదా పలానా కులం వాడికి నువ్వు అన్నం పెట్టకూడదు అని ఉందా? శాస్త్రాలలో లేదు అని లేదు అంటున్నాను. రైట్, మీరేమంటారండి? అంటే నేను మొత్తంగా ఈ లలిత్ కుమార్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దీంట్లో కొన్ని ఫండమెంటల్స్ తోటి నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఏంటంటే ఒకటి మనకి శాస్త్రాలు అని చెప్తే వేదం అని చెప్పేది అది ప్రాబ్లమేటిక్. ఇప్పుడు ఎట్లా అంటే మన హిందూ మతంలో నా వరకు నా పర్సనల్ దృక్పథం చెప్పిన తర్వాత మాట్లాడుతాను. నా పర్సనల్ దృక్పథం ఏంటంటే నేను దేనికి కూడా కట్టుబడ్డాను. ప్రతి దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాన్ని కట్టుబడతాను, ప్రతి దాంట్లో ఉన్న చెడ్డదాన్ని తిరస్కరించాలని అనుకుంటాను. చేత నేను ఎగ్జాక్ట్గా ఈ శాస్త్రాన్ని కట్టుబడేదానికి వ్యక్తిని కాదు. నేను ఆస్తికుని కాదు, నేను అజ్ఞేయవాదం చెప్పుకున్నాను. అజ్ఞేయవాదం హిందూ మతంలో ప్రధానమైనటువంటి భావన అని నా ఉద్దేశం. నేను హిందూ అజ్ఞేయవాదిగా చెప్పుకున్నాను. నాకు అద్వైతం అంటే ఇష్టం, చేత అద్వైతం మొగ్గున్న హిందూ అజ్ఞేయవాదిగా చెప్పుకున్నాను. అది నాకు సంబంధించినటువంటి దృక్పథానికి సంబంధించిన విషయం. వేదం అనేది వచ్చిందండి. వేదం తర్వాత వచ్చినటువంటి ఉపనిషత్తు ఏదైతే ఉందో అది మామూలుగా నేను సంప్రదాయకుని కాదు, సంప్రదాయ దృష్టి నాకు లేదు, నేను అలవాటు చేసుకోవాలని అనుకోవట్లేదు. నాకు వాస్తవ పరిశోధన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు వేదానికి ఉపనిషత్తు తిరుగుబాటు అని చెప్పడానికి బోల్డని ఉదాహరణ. అంటే ఉపనిషత్తు వేదాన్ని ధిక్కరించింది. వేద కర్మకాండనే కాదు, వేదం ఫండమెంటల్ ధిక్కరించింది. వేదం ఫండమెంటల్ ఇదే అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. వేదంలో జ్ఞానభాగం చాలా స్వల్పంగా ఉంది. వేదంలో ఉన్నటువంటి విధానం వేరు. వేదం ఒక రోజు కాదు, 1000 సంవత్సరాలు ఏర్పడింది. వారు చెప్పినట్టు దైవదత్వం అన్నారు. నేను ఏ పుస్తకం దేవుడిదని అంగీకరించాను. బైబిల్ కానీ, ఖురాన్ కానీ, వేదం కానీ ఏదైనా మనుషులు తయారు చేసుకున్నారు. మనలో చాలా గొప్ప జ్ఞానం వికాసం పొందిన వాళ్ళు తయారు చేసింది. అది దేవుడు మన పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. దేవుడు లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ వేదం ఏదైతే ఉందో దీంట్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వేదంలో చాలా అభ్యంతరకరమైన విషయాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. వేదంలో ప్రధానంగా యజ్ఞకర్మకాండ ఉంది, చాలా అభ్యంతరకరమైనది. ఈ యజ్ఞకర్మకాండ జంతువులకు సంబంధించి జ్ఞానభాగం చాలా తక్కువ ఉంది. ఈ జ్ఞానభాగాన్ని పెద్దది చేస్తూ అంటే హిందూ మతంలో ఎవల్యూషన్లో ఒక ప్రధానమైన లక్షణం ఉంది. దాన్ని ఏమంటారంటే ధిక్కారము, కొనసాగింపు. అంటే పనికిరాని విషయాలను ధిక్కరిస్తూ పనికొచ్చే విషయాలు ముందుకు తీసుకెళ్లే విధానం ఉంటుంది. ఉపనిషత్తు పనిచేస్తుంది. ఉపనిషత్తు అద్భుతం. మనిషి యొక్క ఆలోచనలో వివేకానందుడు చెప్పాడు, ఇంకెందుకంటే ఎవడో దాటి వెళ్ళలేడు, అన్ని మతాలు వస్తే చివరికి అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. అద్వైతం అనండి లేదా వేదాంతం అనండి అదొక స్థితి అని చెప్పాడు. అన్ని మతాలు అక్కడికి చేరుకుంటాయని చెప్పాడు. ముస్లింలు క్రైస్తవులు ఇంకా ఎందుకు చేరుకోలేదంటే మీరు లేట్గా మొదలు పెట్టారు కాబట్టి చివరికి అక్కడికి మీరు వస్తారని చెప్పాడు. చాలా పెద్ద ప్యాసేజ్, అది మళ్ళీ మాట్లాడతాను నేను. అంటే నేను అనేది అంటే వేదాంతం అనేది మానవ జాతి చరిత్రలో మానవ మేధస్సుకు సంబంధించిన ఎంత అద్భుతమైన విషయం ఇప్పటిదాకా రాలేదనుకుంటాను. మళ్ళీ ఉపనిషత్తు అంతా కూడా మోనోలిథిక్ ఒకే ఆర్గ్యుమెంట్ చెప్పట్లేదు. ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి, వాటిలో బోల్డని విషయాలు ఉంటాయి. ఒక పుస్తకంలోనే ఒకదానికి పోటీపడి విరుద్ధంగా ఉండే విషయాలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా నేను పనికొచ్చేది తీసుకునే మనిషి. ఇది నా సమస్య. వేదాలు మనకి ఎవాల్వ్ కావడానికి లేదా ఏర్పడటానికి అంటే ఏర్పడడం అంగీకరించడం బహుశా దానికి 100 సంవత్సరాలు కనీసం 1000 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ప్రధానమైనటువంటి వేదాలు 3 అని, తర్వాత 4వ ఏడైందని రకరకాల పరిశోధనాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులు కూడా ప్రధాన ఉపనిషత్తులు వేరు, తర్వాత తోక్కందు పెరిగిపోయిన ఉపనిషత్తులు వేరు. ఈ ఉపనిషత్తులకి వేదాలకు పురాణాలు తెలియదు. పురాణం చాలా లేటెంట్ ట్రెండ్స్ తర్వాత వచ్చినాయి. ఇప్పుడు మనకు బయట చాలా మందిలో ఉన్న మతం అంతా పురాణ హిందూ మతం. ఇది దీంతో ప్రాబ్లం. పురాణాల్లో ప్రధానంగా మనకు హిందూ అనగానే బయట గుర్తొచ్చేది గుడి, లేకపోతే విగ్రహారాధన, దండం పెట్టుకోవడం, మొక్కుకోవడం. ఈ వేదానికి తెలియదు అసలు. వేద ఋషి ఎవరికి కూడా గుడి తెలియదు. 4 వేదాలు ఎక్కడ గుడి లేదు, గుళ్ళకి సంబంధించిన ఆరాధన లేదు, గుళ్ళని ఆరాధించవచ్చని తెలియదు. ఇప్పుడున్న హిందూ మతానికి హిందూ మతానికి అసలు పోలిక ఉందని ఆశ్చర్యపోతాం మనం వేదం చదువుకుంటే. వేద హిందూ మతంలో ఉండేటువంటి దేవతలు ప్రధానంగా వేరు. విష్ణుమూర్తి చాలా మైనర్ దేవుడు, శివుడు లేడు. అసలు రాముడు కృష్ణుడు తెలియదు అంటే తర్వాత వచ్చారు కాబట్టి. సో వేద హిందూ మతం, వేద ఆలోచనలు, వేద దేవతలే మొత్తంగా వేరు. నేను మీతోనే ఒకసారి మాట్లాడుతున్నప్పుడు వేద దేవతల పేర్లు చెప్తే గుర్తుపడడం కూడా కష్టం. ఇప్పుడు చెప్పాను, వాళ్ళ ఆరాధన పద్ధతి వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ భక్తి అని దాని అనవసరం తెలియదు. ఆ భక్తి కంప్లీట్గా వేరు. ఇప్పుడు మనం వేదం చదివే వాళ్ళు ఎవరు ఉంటారు? వేదం చదువుకోరు. ఇదంతా దాంట్లో లింక్ అనుకుంటారు. మనం గణేష్ విగ్రహం పెట్టిన తర్వాత కరణాం తమ్ గణపతిని హవామహి అని చదివేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది గణపతి కాదు, అది బ్రాహ్మణస్పతిని వేరే దేవత, దాన్ని బట్టి వచ్చి తిరిగి పెట్టారు. అలాగే వేదంలో ఇప్పుడు నమ్మకం చమకం ఇవన్నీ కూడా శివుడు కాదు. శివుడు లేడు అసలు వేదం. రుద్రుడు వేరు, శివుడు వేరు, ఇద్దరు వర్ణములు వేరు. అంటే ఈ ఎవాల్వ్మెంట్ వేరే ఉంది. తర్వాత పురాణాలు వచ్చినాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, తర్వాత ఇతిహాసాలు, రామాయణం, ఇవన్నీ వచ్చినాయి. నా వరకు నాకు పురాణాలను వీటి మీద ఆసక్తి ఉంది, కానీ పెద్ద అవి నాకు ప్రమాణం కానీ నేను దాన్ని పట్టుకుని తిరగను. నేను పురాణాలు తక్కువ తిరుగుతాను. నాకు ఉపనిషత్తు అంటే పిచ్చి. ఉపనిషత్తుని నేను అపారంగా ప్రేమిస్తున్నాను. ఉపనిషత్తు వెనకాల తిరుగుతాను, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఉపనిషత్తు. వేదంలో కూడా కొన్ని సూక్తాలు చాలా మనోహరంగా అద్భుతంగా అనిపిస్తాయి. ఆ కర్మకాండను పక్కన పెట్టి ఇది నాకున్నటువంటి దృక్కోణం. వీటన్నింటి ఒక ముద్దగా చూసే విధానం నా దగ్గర లేదు. ముద్దగా చూసే విధానం ఒక దృష్టి, అది సాంప్రదాయిక దృష్టి. నేను దాన్ని గౌరవిస్తాను, కానీ నేను అలా చూడలేను. నేను అది ఒకదాన్ని తర్వాత ఒకటి ఎవాల్వ్ అయినటువంటి విధానాలు కానీ చూస్తాను, ఒకదానితో ఒకటి ఏ వైరుధ్యం కూడా చెప్తాను. ఉపనిషత్తు ఎక్కడ వేదాన్ని తిట్టిందో చెప్తాను.
భగవద్గీత కూడా వేదాన్ని తిట్టింది, చాలా మంది తెలియదు. భగవద్గీత కూడా కృష్ణుడు భగవద్గీత, కృష్ణుడు వేదం మీద తిరుగుబాటు. ఆయన అందుకే ఇంద్రుడు పూజించకండి, నన్ను పూజించడానికి కొండెత్తి పట్టుకున్నాడు. గోవర్ధన గిరిని మీకు తెలుసు కదా, ఇంద్రుడు పూజ చేస్తానంటే ఆయన వ్యతిరేకిస్తాడు. ఇంద్రుడు ప్రధానమైన దేవత వేదానికి. ఇంద్రుడికి ఉన్న సూక్తాలు ఎవరికి లేదు, తర్వాత అగ్ని, తర్వాత ఇంకొకళ్ళు. విష్ణువు చాలా మైనర్ అండి అసలు. ఓకే. సో ఈ వేద మతం ఏదైతే ఉన్నదో దీన్ని శ్రీకృష్ణుడు ధిక్కరించాడు. భగవద్గీతలో కూడా మీకు దానికి సంబంధించి నిస్త్రైగుణ్యో భవార్జున అని వేదాలు త్రిగుణాత్మకను, నువ్వు త్రిగుణాలను వదిలిపెట్టు అని దాన్ని తగ్గించి చెప్పే మాట ఉంటుంది. అలాగే సర్వత్ర సంపలుతోదకి అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అన్ని చోట్ల మంచినీళ్ళు వస్తుంటే నా బాబు ఎక్కడుందని పరిగెట్టేవాడు, వేదం గురించి ఆలోచించేవాడు. ఉపనిషత్తు అయితే వేదం మీద చాలా పెద్ద అటాక్స్ చేసింది. యజ్ఞరూప అద్రుడ పనికిరాడివి బలహీనమైన తిట్టింది. ఇంకా నేను ఎప్పుడైనా దాని మీద డిస్కషన్ పెడితే మొత్తం వివరంగా కూడా చెప్పు. అంటే దీని అర్థం వేదాన్ని తగ్గించాలి కదా. ఇవి ఏర్పడుతున్నటువంటి క్రమం ఇలా ఉంది అని చెప్పడం మాత్రమే నా అంతర్యం. వేదంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయని నా ఉద్దేశం. ఉపనిషత్తులో ఉన్నాయి అని విడివిడిగానే చూడాలి, కలిపి చూడడానికి లేదు అని అంటారు. అన్ని వాటి మధ్య సంబంధాలను కూడా మనము ధిక్కారము కొనసాగింపు అనే అవగాహన ప్రకారం చూడాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మీ అభిప్రాయం ఏంటంటే దీని మీద? అంటే యాక్చువల్లీ అంటే వారిని విభేదిస్తున్నాను అనే అంత పెద్ద మాట అనలేదు, ఎందుకంటే వారి అనుభవం, వారి జ్ఞానం నేను చూస్తున్నాను కాబట్టి. కాకపోతే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేదం తప్ప మిగతా దేన్ని అంగీకరించిన అన్నింటినీ వేదానికి అనుబంధంగా నేను చూడను అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశం ఎలా నడవాలి అనే దానికి మనం ప్రాథమికంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారత రాజ్యాంగంలో హిందూ వివాహ చట్టం లేదు, కానీ హిందూ వివాహ చట్టం అనేది భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఒక చట్టం విడిగా చేసుకున్నాం. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగబద్ధంగా మనం ఇంకో చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అనేక చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం, నిర్భయ చట్టంతో సహా. ఈ చట్టాలన్నీ ఇవి రాజ్యాంగంలో లేవు కాబట్టి మేము పాటించం అని మనం అంటామా? గౌరవించం అని మనం అంటాం. ఎందుకంటే అవన్నిటిని ఆధారంగా, రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు లేదా నీతి శాస్త్రాలు ఇవన్నీ కూడా వేదాన్ని ధిక్కరిస్తూ వచ్చాయన్నారు. వేదాన్ని ధిక్కరిస్తూ కాదు, వేదానికి ఉన్న రెండో పార్శ్వాన్ని కూడా ఆవిష్కరించాయి అంతే. ఈరోజు వేదం రెండు భాగాలుగా చూస్తాం, ఒకటి పూర్వ భాగము, రెండు ఉత్తర భాగము. ఈ ఉత్తర భాగాన్ని మనం ఉపనిషద్ అని కూడా అంటాం, వేదాంతం అని కూడా అంటాం. పూర్వ భాగంలో ఏం చెప్తున్నారు? కర్మకాండ గురించి చెప్పారు. ఈ కర్మకాండ అంటే ఏంటి? దానిలో చెప్పటం ఉంటుంది, ఆచరింప చేయటం ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి భగవంతుణ్ణి ఆరాధించటమే వేదం యొక్క లక్ష్యం అనుకోండి. దానిలో పుష్పం సమర్పయామి అని పూర్వభాగం నాకు చెప్పింది. అంటే భగవంతుడికి ఒక పువ్వుని సమర్పించండి అని చెప్పేసి. అమ్మయ్య, నేను మంత్రం చదివేశాను కాబట్టి పని అయిపోయింది అంటే కుదురుతుందా? భగవంతుడి దగ్గర నేను ఆ పుష్పాన్ని సమర్పించాలిగా. అయితే ఆ సమర్పించే ముందు భగవంతుడు ఎవరు అనేది కూడా నేను తెలుసుకోవాలి కదా. పూర్వభాగం భగవంతుడిని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అని చెప్తూ ఉంటే, ఉత్తర భాగం భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చెప్తా ఉంది. ఈరోజు ఉపనిషత్తుల్లోనే ఒక మాట ఉంది, ఆలయాలు లేవు వేదంలో అని చెప్పేసి అన్నారు. వేదంలో ఆలయం లేదు అంటే ఆ కాలం నాటి ఆధ్యాత్మిక పరిణితి వేరు. ఆ రోజు ఆలయాన్ని కాదు, అణువణువున దేవుణ్ణి చూశారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించత్ జగత్యాం జగత్తేన తక్త్యేన భుంజీత మాగృత కస్య సిద్ధనం అని చెప్పేసి ఉపనిషత్తు మొట్టమొదటి మంత్రం చెప్తుంది. అంటే ఈ సృష్టి అంతటా కూడా పరమాత్ముడు ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతటా పరమాత్ముడే ఉన్నాడు, పరమాత్ముడు నీకోసమే ఈ సృష్టి చేశాడు కాబట్టి త్యాగ భావనతో దీన్ని అనుభవించు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే కదా. అలాగే నారాయణ ఉపనిషత్తులో చూసుకుంటే యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తున్నారు. నీకు కనిపించే, వినిపించే ఈ సమస్త సృష్టిలో కూడా పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు. నువ్వు చూడగలిగితే నీకు కనిపిస్తాడు, వినగలిగితే నీకు వినిపిస్తాడు అనే చెప్తున్నారు. అంతటా ఉన్నప్పుడు గుడిలోనే చూడాలన్న ఆలోచన నాటి ఋషులకు లేదు. కానీ కాలక్రమేణా ఆధ్యాత్మిక పరిణితి కూడా తగ్గుతూ వచ్చింది కాబట్టి భగవంతుడిని ఒక చోట చూస్తూ వచ్చాం. ఉదాహరణకి భగవంతుడు ఈ పుస్తకంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈ పెన్నులో ఉన్నాడు, ఇప్పుడు కూడా వారిలో ఉన్నాడు, భగవంతుడు నాలో ఉన్నాడు. కానీ భగవంతుడిని వారిలో, నాలో, మీలో చూసే శక్తి నాకు లేదు. కాబట్టి నా శక్తికి తగ్గట్టు భగవంతుడిని ఒక రూపం చేసుకున్న విగ్రహం. కాబట్టి ఆ విగ్రహాన్ని నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. అలాగే విగ్రహాన్ని ఎందుకు ఆరాధన చేయాలి, దీనిలో ఎందుకు ఆరాధన చేయకూడదు అంటే దీనికి అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి దీంతో నేను ఒక పుస్తకం రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, లేకపోతే ఒక భూత పుస్తకం రాయొచ్చు. అలాగే ఈ పుస్తకంలో నేను ఈ వీరి చరిత్ర రాయొచ్చు, లేకపోతే నా చరిత్ర రాయొచ్చు, లేకపోతే లెక్కలు రాసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ కెమెరా ఉంది, దాని పర్పస్ వేరే ఉంది, ఇంటర్వ్యూ చేయడం. ఈ కుర్చీలు మనం కూర్చోబెట్టుకోవటం పర్పస్, కానీ విగ్రహానికి ఇంకో పర్పస్ లేదు. మన చేత ఆరాధించబడటం మాత్రమే దాని పర్పస్. కాబట్టి దాని విషయంలో మన దృష్టికోణం ఎప్పటికీ మారకుండా ఉంటుంది. కాబట్టి విగ్రహాన్ని పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఇది విగ్రహారాధన దోషభూయిష్టమైంది కాదు. అంతటా ఉన్న పరమాత్ముడు అందులో కూడా ఉన్నాడు. అంతటా పరమాత్ముడిని చూడలేని నాలాంటి అల్పులకి అందులో చూసేంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చింది విగ్రహం.
ఓకే రైట్. విగ్రహం ఇది అంటే నా పర్సెప్షన్. విగ్రహం అంటే ఒక శిలి ఒక శిల్పి చెక్కిన శిల. సో దాన్ని 2 ముక్కలు చేసి గుడి ముంగడేస్తున్నామో దాని మీద కొబ్బరికాయలతోటి దెబ్బలు పడుతూ ఉంటాయి. లోపలేమో చెక్కినటువంటి విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. అది శిలనే, ఇది శిలనే, అంతే అండి. కాకపోతే అది చెక్కబడ్డది, ఒక రూపం దాల్చింది. ఇక్కడ చెక్కబడలేదు, రూపం దాల్చలేదు. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పూజించాలి, ఇక్కడ ఎందుకు కొట్టాలి అని నేను అడుగుతున్నా. మీరేం చెప్తారు? అంతే అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, మీరే ఉన్నారు, మీ దగ్గర ₹1 దమ్మిడి ఆదాయం లేదు, ₹1 సంపద లేదు, లేదా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్నారు. మిమ్మల్ని ఎంతమంది గౌరవిస్తారు? గౌరవించరు కదా. అదే మీకు ఒక పెద్ద పదవి వచ్చి బోల్డ్ ఆస్తి వచ్చి మీరు 10 మందికి సాయం చేసే పొజిషన్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎంతమంది ఆశ్రయిస్తారు? చాలా మంది వస్తారు కదా. ఇప్పుడు కేవలం ఒక పర్సెప్షన్ మారుతుందా? సరే, అందరి విషయం పక్కన పడితే నేను ఒక బికారిగా ఉన్నా లేకపోతే ఉన్నతంగా ఉన్నా మీ పర్సెప్షన్ మారుతుందా? డెఫినెట్గా మారుతుంది. మీరు నేను సగటు మనిషినే కదా. కానీ నేను మారదండి, చూడాలి కదా. నేను మారదండి, నేను అందరినీ సమానంగా చూస్తాను అంటే నేను బిల్డప్ ఇస్తున్నట్టు, నేను అబద్ధం చెప్తున్నట్టు. నా మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, నేను ఓపెన్ గానే చెప్తున్నాను. ఈ రోజున ఒక రాయి ఉంది, ఆ రాయిని శుభ్రంగా విగ్రహంలాగా చెక్కితే దానికి ఒక అందమైన ఆకృతి వస్తుంది. అదే అందమైన ఆకృతి ఒక అమ్మాయి నడుముతో, సన్న నడుముతో అమ్మాయి విగ్రహంలాగా చెక్కినా కూడా అందమైన ఆకృతి వస్తుంది. కానీ ఆ అమ్మాయిని మనం పూజ చేస్తాము గుళ్ళో పెడితే చేయంగా. ఒక దేవత రూపం ఇచ్చి ఒక దేవతా తత్వాన్ని ఆపాదించి దానికంటూ ఆగమోక్తంగా ఏదన్నా క్రతువు చేస్తే అప్పుడు దాని పట్ల నాకు భక్తి వస్తుంది. ఈ ఆగమ శాస్త్రానికి పునాది ఏంటి అంటే మళ్ళీ నాకు వేదమే వస్తుంది. ఇది నా విశ్వాసం. ఇప్పుడు వారు అజ్ఞేయవాది అని చెప్తున్నారు, అంటే భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాను అన్నారు. అన్వేషించాలి అంటే ముందు ఉన్నారు అని నమ్మాలిగా. ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అయ్యి ఉండాలి. ఈరోజు నా దగ్గర ఒక ఐఫోన్ ఉందండి, ఐఫోన్ పోతే క్రాంతి గారిని ఐఫోన్ మిస్ అయింది, ఎతుకుదాం రండి అంటే అర్థం ఉంది. అలా కాకుండా నేను ఒక చెంబు ఫోన్, ఒకటి ₹100 ఫోను, ₹200 ఫోను పోగొట్టుకుని క్రాంతి గారిని ఐఫోన్ పోయింది ఎక్కడుందో ఎతకాలండి అన్నాను అనుకోండి, ఒక నెల ఎతికితే మాత్రం దొరుకుద్దా? దొరకదుగా. సో మనం అన్వేషణ చేయాలి అంటే ఫస్ట్ నమ్మాలి కదా. అంతే. రైట్. మీరు నమ్ముతున్నారా అండి రమణమూర్తి గారు? 2-3 పాయింట్స్ క్లియర్ చేయబోతే మళ్ళీ పొరపాటు జరిగిపోతుంది. ఏమిటంటే వారు చెప్పిన దాంట్లో నేను దేన్ని అగౌరవపరుస్తానని చెప్పలేదు. తర్వాత విగ్రహారాధనతో నాకే తగద లేదు. విగ్రహారాధన చేసేవాళ్ళు శుభ్రంగా మంచి పని చేస్తారు, వాళ్ళు ఇష్టం వాళ్ళ దానికి గొడవ లేదు, నేను చేయనంతే. నేనేమంటానంటే ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉపనిషత్తుని వేరు చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. అది ప్రపంచంలో ఎవరో జరిగింది. ప్రపంచంలో అంటే దేవుడు సృష్టి, దేవుడు సృష్టిస్తాడు, దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, మొత్తం మతాలన్నీ దాదాపు ఇట్లా పోతాయి. ఉపనిషత్కారుడు అట్లా ఆలోచించలేదు. ఫస్ట్ విషయం అసలు అంతా దేవుడే ఉన్నాడని ఇప్పుడు వీళ్ళు చెప్తున్న భాష కూడా ఉపనిషత్తులో లేదు. ఉపనిషత్తులో దేవుడు అనే శబ్దమే వాళ్ళు, అన్నిటికీ మూలం ఏమిటని వాళ్ళు వెతికి దానికి బ్రహ్మం అని పేరు పెట్టారు. బ్రహ్మం తర్వాత దాన్ని ఆత్మ అన్నారు. ఇంకేం పేరు పెట్టినా తప్పే కదా, పేరెందుకు అని తత్ అన్నారు. తత్ అంటే అది అని, తత్ త్వమసి అంటే అది నువ్వే ఉన్నావు అన్నారు. సోహమస్మి అన్నారు. మహావాక్యాలు 4 ఉంటాయి. ఆ 4 ఉపనిషత్తు నుంచి వచ్చినామండి, వారికి కూడా తెలుసు. అహం బ్రహ్మస్మి కానీ, లేకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ కానీ, బ్రహ్మ, ఈ 4 కూడా మహావాక్యాలు. దీనికి సరితూగే వాక్యాలు కూడా గొప్ప ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు వెతుకుతున్నది ఎక్కడ బయట కాదు, మీ దగ్గరే ఉంది. వివేకానందుడు చికాగో వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పాడు. దేవుడిని మనం ఎట్లా నిర్వచిస్తామనే దాని బట్టి ఇదంతా ఉంటుంది. దేవుడిని కనుక మీ నుంచి వేరుగా మిమ్మల్ని తయారు చేసినటువంటి ఒక ఎంటిటీ కింద, ఒక సత్త కింద, ఆయనకు మీరు ఎప్పుడు కూడా ఆయన తెలుసుకుని దండం పెట్టుకునేటువంటి వ్యక్తి కింద ఊహించే విధానం ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ లేదు. అది కూడా ఉందంటే కరెక్ట్గా ఉంటుందేమో. అది ఇప్పుడు ప్రెడామినెంట్ కావచ్చు, కానీ ఉపనిషత్తులో అది ప్రెడామినెంట్ కాదు. వివేకానందుడు చెప్పాడు సృష్టి వేరు సృష్టికర్త వేరు, మేము అంగీకరించమని చెప్పాడు. మేము అంగీకరించాం. సృష్టికర్త వేరు కానే కాదు. అహం బ్రహ్మస్మి అంటే అర్థం అది. బృహదారణ్యక ఉపనిషత్తులో అహం బ్రహ్మస్మి అని చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో చాలా సుప్రసిద్ధమైనటువంటి మంత్రం, అత్యద్భుతమైన మంత్రం. అది ఎవరైతే తనకు కాకుండా తను వేరు దేవుడు వేరు అని పూజిస్తున్నాడో అతను తెలుసుకోలేకపోయాడు. అదే కాకుండా నువ్వు అది అయిపోవచ్చు, బ్రహ్మం కావచ్చు, దాన్ని ఎవరో ఆపలేకపోయారు. వామదేవుడు అనేటువంటి విషయం అలా చేశాడు, ఆయన అది అయిపోయాడు, దాన్ని నాకు కాకుండా దేవతలు ఆపలేకపోయారు. నువ్వు పూజ చేయడం మానేస్తే అని ఒక హేళనగా విక్రింతగా జోక్గా చెప్తుంది. ఏమిటంటే నువ్వు పూజ చేయడం మానేస్తే దేవుడికి చాలా బాధ కదా, ఎందుకంటే పశువులు ఉన్నాయి, పశువులకి యజమాని ఉన్నాడు, ఒక్క పశువు తగ్గిపోయినా పశువుల యజమాని భరించలేడు కదా, అదేవిధంగా ఒక్క భక్తుడు తగ్గిపోయినా పాపం దేవుడు తట్టుకోలేడు అని ఇదంతా కూడా చాలా లైటర్ వేలో చెప్తారు. చెప్పి అంటే ఈ భక్తుడు దేవుడు పూజ చేయడం, భగవంతుడు తెలుసుకోవడం అనే ఆస్పెక్ట్కి ఉపనిషత్తు పరిమితం కాదు. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. దీని ఆలోచన చాలా హైయెస్ట్. వాళ్ళు ఏ రకమైన శృంఖలాలు పెట్టుకోలేదు, దేన్ని ప్రశ్నించడానికి ఇది ప్రశ్నించకూడదని లేదు వాళ్ళకి. ఎక్కడదాకానే వెళ్ళిపోయారు. ఏమిటి దీని కాలం ఏమిటి అని కూడా వెళ్ళిపోయారు. ఈ పని ప్రపంచంలో అక్కడికి కూడా చేయలేదు. ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. వారు నాకు తెలిసి ఇస్లాంలో సూఫీలు వెళ్ళారు, వాళ్ళకి పరిమితులు ఉన్నాయి కానీ వెళ్ళారు, వెళ్లకుండా అయితే లేరు. ఈ 2 ఆలోచనలు చాలా గొప్ప వాళ్ళు. అది మాట్లాడతారు. నాకు అడ్రాక్ అది అయిన తర్వాత చెప్తాను నేను పాయింట్. ఇప్పుడు పురాణాలు వచ్చినాయి తర్వాత
పురాణాలు కంప్లీట్గా సాకారుడైనటువంటి దేవుడి మీద ఆధారపడింది. ఇప్పుడు ఉపనిషత్తుల శ్లోకాలు యథాతథంగా గీతలో ప్రత్యక్షమయ్యాయి. ఎవరు గీతాకారుడు ఎవరో దాన్ని యథాతథంగా పెట్టుకున్నాడు. ఓకే. కానీ గీతలో ఇప్పుడు మొత్తం అంతా వారు ఇందాక చెప్పినట్టు ఈశావాస్యమిదం సర్వం అని కానీ, లేకపోతే సర్వం కల్విదం అని చెప్తే, నేను మొత్తం అంతా నేనే నిన్ను ఉన్నాను, ఈ నేను అనే క్యారెక్టర్తో ఉండే దేవుడు ఒకడు మనకి ఈ భగవద్గీతలో కనిపిస్తాడు, ఆయన కృష్ణుడు. ఆ దశకి ఆ దేవుడు అవసరమైనాడు. కానీ ఈ ఆలోచన చాలా హైయెస్ట్ ఆలోచన. ఇది జనసామాన్యానికి ఒక మతంగా వెళ్తుందని నేను అనుకోను. జనసామాన్యానికి దేవుడు కావాలి, జనసామాన్యానికి తంతు కావాలి, కార్యక్రమాలు కావాలి. ఇవన్నీ పురాణాలు చేసినాయి. నేను ఇది చేసేవాళ్ళని గౌరవిస్తాను, నాకేం తగ్గలేదు. నా అత్యున్నతమైన గౌరవం ఉపనిషత్తుల పట్ల ఉంది అని చెప్పాను. అంతే నేను చెప్తున్నాను. వేదానికి కట్టుబడతాను కూడా చెప్పినాను. అలాగే అజ్ఞేయవాదానికి సంబంధించి అన్వేషణ అన్నారు. అజ్ఞేయవాదం ఈక్వల్ అన్వేషణ ఎగ్జాక్ట్గా అర్థంలో కాదు. అజ్ఞేయవాదం అంటే ఇప్పుడు ఆస్తికుడు ఏం చెప్తున్నాడు, అస్థి కలడు అని చెప్తున్నాడు. ఎవరు కలడు అని చెప్తున్నాడు? సృష్టికర్త కలడు అని చెప్తున్నాడు. నాస్తికుడు నా అస్థి లేడు అంటాడు. ఎవరంటే సృష్టికర్త లేడు అని. ఆస్తికుడు సృష్టికి ఒక కర్త ఉన్నాడు అనే విషయాన్ని ఇప్పుడు రుజువు కాలేదు. నాస్తికత్వానికి ఒక చిన్న మాట సార్. మీరు అన్న మాటకి ఆస్తికుడు సృష్టికర్త ఉన్నాడని ప్రూవ్ చేయాలి. ఆ విషయం రుజువు కాలేదు. నాస్తికుడు సృష్టికర్త లేడు అని రుజువు చేయాలి. సృష్టి కర్త లేకుండా వచ్చిందని రుజువు చేయాలి. ప్రపంచంలో ఏది కర్త లేకుండా రాలే, అది కూడా రుజువు చేయలేదు. ఈ రెండు రుజువు కానటువంటి విశ్వాసాలుగా ఉన్నాయి. అంచేత సృష్టికర్త ఉన్నాడా లేదా అంటే తెలియదు అని చెప్పేవాడు జ్ఞేయవాది అవుతాడు. నిర్వచనం అది. జ్ఞానం అంటే జ్ఞానము అంటే నాలెడ్జ్. అది అంటే జ్ఞేయం అంటే నోబుల్, మనం తెలుసుకోదగ్గది, తెలియబడేది అని. అజ్ఞేయం అంటే తెలియబడనిది లేదా తెలియనిది అని అర్థం. నేను అజ్ఞేయవాది, నాకు తెలియదని చెప్తున్నాను. అదేవిధంగా ఉపనిషత్తుల వేదాల్లో కూడా ఈ భావనకు దగ్గరగా ఉండే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది సృష్టి సూక్తం ఉంది వేదంలో. సృష్టి సూక్తంలో వాళ్ళు నాసదీ సూక్తం అంటారు. నా సత్తు అని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. చిట్ట చివరి దాంట్లో వాళ్ళు దేవుడు పరమ వ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. ఇదంతా ఎట్లా జరిగిందో వాళ్ళు చాలా వర్ణించుకుంటూ వచ్చారు. చాలా అద్భుతమైన సూక్తం అది. చిట్ట చివరిన ఇది ఇలా ఎందుకు జరిగింది, ఎవరికి తెలుసు అని పరమ వ్యోమానికి అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకు తెలుసా అని. యది వేద యది నవేద, ఆయనకి తెలిసి ఉండొచ్చు, లేదా తెలియకపోవచ్చు. దేవుడికి తెలియకపోవచ్చు అంటే ఆయన నువ్వు అనుకుంటున్న సుప్రీం దేవుడు కాదు. అంటే దేవుడిని ఆ ప్లేస్ తగ్గించేశారు వాడు. అంటే తెలియకపోవచ్చు, తెలియచ్చు. దీన్ని అజ్ఞేయవాదం అంటారు. ఇది ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ హిందూ మతంలో. వారు చెప్పిన 6 షడ్ దర్శనాల్లో సాంఖ్యము, యోగము, అలాగే న్యాయము, వైశేషికము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, వీటిలో ఉత్తరమీమాంసను మినహాయిస్తారు. ఉత్తరమీమాంస కూడా సగమే మినహాయించాలి. మిగతావన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఆస్తికమైన దర్శనాలు కాదు. అంటే మన థాట్లో చాలా ఉన్నాయి విషయాలు. ఇప్పుడు ఇవన్నీ కలగలుపుగా వచ్చేసి పురాణ రూపంలో ముందుకు వచ్చినాయి. నేను పురాణాలను ఏం తగాదపడను, నేను భక్తులతో కలిసి వెళ్ళి తిరుగుతాను, నాకు ఏ గొడవ లేదు. వాటి ఇందాక సూతుల గురించి అడుగుతాను, చెప్పండి. ఇది అయిన తర్వాత మళ్ళీ అడుగుతాను సార్. అది మొదటగా ఏది వేదో నా వేదో అంటే దేవుణ్ణి కూడా ఒక స్థాయి తగ్గించేశారు, దేవుడికి కూడా తెలియదు అని చెప్పేసి అన్నారు. అలా అనలేదండి. ఋషి చెప్పింది ఏంటంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఈ సృష్టి అని తెలుసుకుంటూ వెళ్తే ఎప్పుడు ప్రారంభమైందో ఆ పరమాత్ముడికి తప్ప ఎవరికీ తెలియదు, ఆయనకి కూడా తెలుసో లేదో అన్నారు. అది అలంకారప్రాయంగా చెప్పింది. అంటే అంత ప్రాచీనమైంది, దేవుడు కూడా మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పారు తప్ప దేవుడు స్థాయిని తగ్గించలేదు. రెండోది ఇందాక కృష్ణుడి గురించి చెప్పారు. కృష్ణుడు కూడా వేదంలో చెప్పిన పూజలను వద్దన్నాడు అని చెప్పేసి. కృష్ణుడు మానవ సమాజానికి ఇచ్చిన సందేశం ఒకటే, ఎవరైనా సరే భగవంతుడైనా సరే నాకు ఇది చేస్తేనే నేను మీకు చేస్తా, లేకపోతే మీకు చుక్కలు చూపిస్తానంటే ఆ నిడిచిపాడేంటి, ఆడు భగవంతుడు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొన్ని మతాలు చెప్తే చూడండి, నన్ను భజన చేయకపోతే, నన్ను పూజ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నరికేస్తా అని చెప్పే మతాలు ఉన్నాయి కదా. అలాంటి మతాల వాళ్ళకు కూడా ఆ భక్తులు ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి చాలా స్పష్టమైన సంకేతం. అది హిందువుల్లో వచ్చిన ఆ పెడపోకడా, ఎవడైనా నేనే దేవుణ్ణి, నాకు పలానా చేయకపోతే నేను మీకు నష్టం చేస్తానంటే ఆ నిడిచిపడేయండి. ఎందుకంటే ఆడికంటే పైన ఇంకో పరమాత్ముడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కాపాడుతాడు అని స్పష్టమైన ఒక సందేశాన్ని కృష్ణ పరమాత్మ ఇచ్చారు. అలాగే కృష్ణుడి గురించి చెప్తూ కృష్ణుడు వేదంలో ఉన్న పూజా విధానాన్ని లేకపోతే ఆరాధన క్రమాన్ని ధిక్కరించారు అని చెప్పేసి అన్నారు. అక్కడ కృష్ణుడు మానవాళి మొత్తానికి ఒక సందేశం ఇచ్చారండి. ఎవరైనా సరే భగవంతుడు లేదా భగవంతుడు ప్రతినిధిని అని చెప్పుకుంటూ నాకు ఇది చేయకపోతే అది చేయకపోతే నా వల్ల మీకు శాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇడిసాతలు పరండి, ఎవడు మిమ్మల్ని ఏమీ పేకలేడు, మిమ్మల్ని కాపాడటానికి పరమాత్ముడు ఉన్నాడు, వాడికి మీ నుంచి ఎటువంటి కోరికలు ఉండవు, వాడికి మీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని పురాణం ఆధారంగా పరమాత్ముడు అవతారం దాల్చినప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు శ్రీకృష్ణుడు. అండ్ ఇంకోటి, భగవంతుడిని ఎలా చూడాలి అంటే వేదం ఒకలా చూడమని చెప్పింది, ఉపనిషత్తు మరోలా చూడమని చెప్పింది, పురాణం ఇంకోలా చూడమని చెప్పింది. కానీ చూడమని చెప్పింది ఒకదాన్నే, దాన్నే తత్ అని ఆయన చెప్పారు, అక్కడికి యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ వేదం ఏం చెప్పింది, పరబ్రహ్మము అని చెప్పింది. అంటే యావత్ సృష్టిని
చేసినవాడు, ఈ సృష్టిని నడిపించేవాడు, ఈ సృష్టికి కావాల్సిన వ్యవస్థలన్నీ నియామకం చేసేవాడు, ఈ సృష్టిని తనలో లయం చేసుకునేవాడు. ఆయన్ని పరబ్రహ్మము అంది. ఉపనిషత్తు పరమాత్ముడు అని చెప్పింది. అంటే ఆ భగవంతుడు అంతటా తను చేయటమే కాదు, అంతటా తను వసించి ఉన్నాడు ఆత్మరూపంలో. ప్రతి ఆత్మ లోపల మళ్ళీ తాను ఒక చైతన్య స్వరూపంగా నిండి ఉన్నాడు. ఇది చాందోగ్యోపనిషత్తులో చాలా స్పష్టంగా ఉంది. ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రంలో కూడా చెప్పిన మంత్రం ఉద్దేశం ఇదే. సో భగవంతుని పరమాత్ముడు అని కూడా చూసింది. అదే పురాణానికి వచ్చేపాటికి ఆ పరబ్రహ్మాన్ని, ఆ పరమాత్మని భగవంతుడు అని చెప్పింది. ఆ భగవంతుడికి 6 లక్షణాలు కూడా చెప్పారు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్వియశ్చ జ్ఞాన వైరాగ్యో షణ్ణాం భగ ఇతి. ఈ 6 లక్షణాలు కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో, అంటే ఐశ్వర్యత్వము, ధర్మము, లేకపోతే జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, శ్రీ, ఇవన్నీ కలిగిన వాడే భగవంతుడు అని చెప్పేసి అన్నారు. ఆ భగవంతుడిని చేరుకోవటమే జీవుడికి లక్ష్యము అని పురాణం చెప్పింది. ఆ పరమాత్మల్లో ఐక్యం అవ్వటమే జీవుడికి లక్ష్యము అని ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తులో దీనికి దీనికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పింది కూడా కనిపిస్తుంది, కానీ పురాణంలో దీనికి అదర్ సైడ్ కనపడదు. అలాగే వేదం కూడా జీవుడికి ఒకటే లక్ష్యం చెప్పింది. జీవుడు పరమాత్మతో ఏకం అవ్వటమే జీవుడి లక్ష్యం. అయితే ఎలా ఏకమవుతాడు అనే దానికి భిన్న భిన్న మార్గాలు చెప్పింది. అందులో సాకారోపాసన, నిరాకారోపాసన, సగుణోపాసన, నిర్గుణోపాసన, ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధన, నువ్వు ఎలాగైనా చూసుకో, ఉన్న సత్యం ఒకటే, నువ్వు ఎన్ని పేర్లతోనైనా పిలుచుకో, కానీ నీకు నియమించిన లక్ష్యం అది ఒకటే అని చెప్పారు, పరమాత్మని చేరుకోవటం అని. ఇక సార్ని అడగాల్సిన ఇంకొక డౌట్ ఏంటంటే, సూఫీలు ఇదే రకమైన అన్వేషణ చేశారు అన్నారు కదా, వాళ్ళు దేని ఆధారంగా, ఖురాన్ ఆధారంగా చేసి ఉన్నారా, లేదు ఖురాన్ని విడిచిపెట్టి చేశారా? ఖురాన్ని విడిచిపెట్టి చేస్తే వాళ్ళు ఇస్లాం ప్రకారం అవిశ్వాసుల కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఒకవేళ ఖురాన్ ఆధారంగా చేస్తుంటే కనుక ఖురాన్లో అటువంటి ప్రస్తావన ఎక్కడ ఉంది? ఇప్పుడు లలిత్ కుమార్ గారు చెప్పిన దాంట్లో ఇందాక పాయింట్ మీద ఒకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేసుకుంటాను. ఏమిటంటే ఈ సాకార బ్రహ్మం, నిరాకార బ్రహ్మం, మొత్తంగా వ్యాపించినటువంటి బ్రహ్మం, మనతో సంబంధం లేకుండా వేరే ఉండేటువంటి దేవుడు. ఈ 2 కాన్సెప్ట్స్కి సంబంధించి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఈ 2 కాన్సెప్ట్స్లో ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అఖండము, అద్వయము, సమస్తము తానే ఏకమేవా ద్వితీయం, తన తప్పితే మరి లేదు కానటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో, ఈ కాన్సెప్ట్ కేవలం ఉపనిషత్తుల యొక్క సొంతం, ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇది తర్వాత క్యారీ కావడం లేదు. ఎప్పుడైతే మనం దేవుడిని వేరేగా చూడడం మొదలు పెడతామో దీని నుంచి డిఫర్ అవుతాం. ఈ 2 ఒకటి కాదు. బ్రహ్మసూత్రం కూడా ఇదే చెప్తాను. అయితే నేనేమంటే ఈ 2 వేరు స్కూల్స్. ఈ అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం వేరు స్కూల్స్. అద్వైతం, ద్వైతం వేరు స్కూల్ అంటే ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. అయితే నేను అనేది ఏమిటంటే ఇది ఇక్కడే ఉంచుదాం. దీని మీద మనం మీరు చెప్పిన రెండో పాయింట్, ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదైతే సూఫీలు ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన ఉందో అది ఖురాన్ నుంచే ఉందో దాని బేస్ అని అడుగుతున్నారు వాళ్ళు. దీనికి సమాధానం ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు ఉపనిషత్తులు ఏదైతే ముందుకు తీసుకెళ్ళా అది వేదంలో ఉందంటే కొంచెం ఉంది. లేదు మొత్తం చర్చ చేద్దాం అంటే నేను అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు వేదంలో పశుబలి, లేకపోతే వేదంలో నరబలి దాకా కూడా వెళ్ళారు. రకరకాల ఆలోచనలు చేశారు, రకరకాల మంత్రాలు ఉన్నాయి. సరే, అది ఆ పాయింట్ మీద మనం వేరే కూర్చుందాం కావాలి. నేను అనేది వేదంలో గోమాంసాన్ని లేకపోతే జంతు బలి ఉందా అనే దాని మీద నేను కూర్చోడానికి సిద్ధంగా నేను శుభ్రంగా నేను కూడా అడిగి. అయితే నేను తిరుపతిలో దేవస్థానం నుంచే నేను చూపించాను శ్లోకాలు అవన్నీ కూడా నేను చూపిస్తాను. అయితే అది నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ కాదు. దాన్ని ఏదో ప్రూవ్ చేయాలని, డిస్ప్రూవ్ చేయాలని నేను అనుకోవట్లేదు. అది మెయిన్ ఎజెండా కాదు. అందుకని చెప్తే వేరే ఉద్దేశం లేదు. నేను స్టిక్ అన్నాను ఆ పాయింట్కి. నేనేమన్నానంటే, వేదంలో జ్ఞాన భాగం ఏదైతే ఉందో, చిన్న భాగం ఏదైతే ఉందో, దాని నుంచి ఉపనిషత్తులు ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం. కానీ వేదంలో ప్రధానమైనటువంటి మూర్ఖమైన కర్మకాండతో తగదవండి. అలాగే ప్రతి దాంట్లో కూడా బేస్ కొంచెమే ఉంటుంది, దాని నుంచి ముందుకు తీసుకెళ్ళి సూఫీయిజం అనేటువంటిది ఒక అద్భుతం అండి. అది నన్ను అడిగితే ఇస్లాం యొక్క ఉపనిషత్తు అది. దాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ సాహసులైనటువంటి మన ఉపనిషత్ ఋషులు అనేటువంటి ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళకి ఉపనిషత్కారులతో సంపర్కం ఉంది. ఉపనిషత్కారులు కాదు, భారతదేశంతో సంపర్కం. ఉపనిషత్కారులు పాత వాళ్ళు, వాళ్ళతో లేదు, భారతదేశంతో సంపర్కం ఉంది. అల్లాహల్లా సింధుకు వచ్చాడు. చాలామంది సూఫీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఉపనిషత్తుల నుంచి నేర్చుకున్నారని నా ఉద్దేశం. ఇది కాదు అనేవాళ్ళు, అవును అనేవాళ్ళు, 2 రకాల స్కూల్స్ ఉన్నారు. అయితే ఖురాన్కి సంబంధించి ఎంత బేస్ ఉందని, ఖురాన్కి సంబంధించినటువంటి బేస్ కొంచెం ఉంది, లేకుండా ఏమీ లేదు. కానీ దీన్ని ఇస్లాంలో ఉన్నటువంటి ఖురాన్ పక్కా ద్వైతం అండి, బైబిల్ పక్కా ద్వైతం. అంటే దేవుడు మనం ఇవే విషయాలు. ఈ హిందూ మతంలో ద్వైతము, అద్వైతం 2 ఉన్నాయి. ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉన్నాయి, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైతం, ఇవి కూడా ఉన్నాయి. అంచేత ఈ స్కూల్స్లోకి వచ్చేసరికి మళ్ళీ బౌద్ధం అన్నీ వేరే అజ్ఞేయ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏమిటంటే, ఇది ద్వైతానికి పైకి కట్టుబడుతున్నట్టు కనిపిస్తూనే ఈ సూఫీలు వాళ్ళు అద్వైతానికి పెద్దపీట వేశారు. చాలామంది ప్రాణాలు చచ్చిపోయారు.
దాని నుంచి చాలా గొప్ప కవిత్వం రాశారు, చాలా చంపింది గొప్ప ఎవరు? తత్వాలు రాశారు. వాళ్ళని చంపింది ఎవరు? వాళ్ళని చంపింది ముస్లిం ఛాందసులు, ముల్లాలు, ముస్లింలు రాజులు. చంపారు మరి. అది కూడా వాళ్ళని చెప్పాలి చంపింది మనం సమాజానికి. నేనేం దాచట్లేదు, దాన్ని అదే, బాగా అదే. చెప్తున్న వ్యక్తిని. అల్లాహ్ని చంపిన వాళ్ళు ముస్లిం ముల్లాలే. ముస్లింలే. ఇక్కడ సర్మద్ని చంపిన వాడు ఔరంగజేబు, ఎంతో మంది షాయినాయద్ని చంపిన వాళ్ళు మొఘల్సే. ఇలా అనేకమైన వాళ్ళు అక్కడ ఉన్న సాంప్రదాయ సెక్షన్స్తో తగాద పడతారు ఇప్పుడు కూడా. ఓకే. ఇక్కడ కూడా మన అందరూ చచ్చిపోయాడు. అలా అంటే కులానికి సంబంధించి అతను చంపింది సాంప్రదాయ వాళ్ళే చంపారు. ఇవన్నీ కూడా వస్తాయి. నేను అనేది సాంప్రదాయకులతో కొట్లాడేటువంటి వాళ్ళు వేరు. ఇప్పుడు మనకి ఏదైతే హిందూ మతం అని బయట ఉన్నదో ఈ హిందూ మతం వైదిక పురాణాల నుంచి వచ్చి పడినటువంటి మతం కాదు. లలిత్ కుమార్ గారి దగ్గర నేను అపీల్ చేసేది ఏంటంటే, నేను గమనిస్తున్నటువంటి విషయం, ఇదంతా కూడా ఒక మతం మోనోలిథిక్గా ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నది, దీంట్లో కొన్ని లోపాలనే కొనసాగుతున్నాం వారు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనకి హిందూ మతం అనేది భక్తి ఉద్యమం లేకుండా ఉండుంటే అసలు బతికి పట్టకట్టే అవకాశం లేదు. అంటే హిందూ మతంలో జరిగిన పెద్ద బ్లండర్ ఏంటంటే, ఎక్కడా జరిగినటువంటిది 80-90% మందికి దైవాన్ని నిరాకరించాం, దూరం పెట్టేశాం. ఇప్పుడు ఇటువంటి సినేరియోలో భారతదేశంలో సుమారుగా 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం నుంచి అళవార్లు, తర్వాత నాయనార్లు, అంతకుముందు కూడా కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత దీని నుంచి మొదలు పెట్టుకుని బ్రహ్మనాయుడు కానీ, అక్కడ పక్క మన బసవేశ్వరుడు కానీ, అలాగే ఘసీదాస్ కానీ, కనకదాస్ కానీ, తుకారాం కానీ, ఎందరో మన పేర్లు చెప్తే చాలామంది పెద్దవాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లారు. చాలామంది సాంప్రదాయ బ్రాహ్మణిజంతో కొట్లాడాల్సి వచ్చింది, బ్రాహ్మణవాదులతోటి. వాళ్ళతో తిప్పలు పడ్డారు, చచ్చారు చాలామంది, ఎన్నో బాధలు పడ్డారు. వీళ్ళు నిలబెట్టారు హిందూ మతాన్ని. ఇప్పుడు వీళ్ళెవరు కూడా ఎగ్జాక్ట్ వైదిక్ ఫ్రేమ్లో ఉండలేరు, వైదిక్ ఫ్రేమ్లో లేరు. వీళ్ళకి సూఫీలతో స్నేహం. సూఫీలు వీళ్ళ దగ్గర నేర్చుకున్నారు, వీళ్ళకి నేర్పారు. సూఫీలు, భక్తి ఉద్యమకారులు, నాద సాంప్రదాయం, ఇంకా అనేక సాంప్రదాయాలు కలిసి నడిచినాయి. ఇవి ఈ మతాలను డెమోక్రటైజ్ చేయడానికి ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప ప్రాసెస్లు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాను నేను, మీరు చెప్పండి. మొదటగా సూఫీలు ఖురాన్ అయితే ప్రమాణంగా తీసుకున్నారు అని కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలేరండి. కారణం ఏంటంటే, సూఫీలు చేసిన ఏ ప్రచారము కూడా ఖురాన్ నుంచి చెప్పలేరు, అల్లా అనే పదం తప్ప. ఇక వాళ్ళు ఉపనిషత్తులు నేర్చుకుని ఉండొచ్చు అన్నారు, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేర్చుకుని ఉండొచ్చు. కాకపోతే నేర్చుకుని దాన్ని ఎలా వాడారు? జస్ట్ లైక్ ఇప్పుడు క్రైస్తవులు ఎలా అయితే వేదాల్లో యేసు అంటున్నారో, లేకపోతే ముస్లింలు పురాణాల్లో మహమ్మద్ గురించి ఉందని చెప్పుకుంటున్నారో అలాగే చెప్పుకున్నారు. అండ్ ఇంకోటి భక్తి ఉద్యమం గురించి చెప్పారు. 100% భక్తి ఉద్యమాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అది సనాతన ధర్మానికి పునరుజ్జీవనం ఇచ్చింది. ఎందుకంటే ఈ పాషండులు వచ్చేసి నానా చండాలం చేసిన తర్వాత దాన్ని తిరిగి రీఇన్స్టేట్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళందరినీ, చైతన్య గురు నుంచి నారాయణ గురు దాకా, చైతన్య ప్రభు నుంచి నారాయణ గురు దాకా అందరినీ నేను గౌరవిస్తాను. అలాగే ఈ మధ్యలో వచ్చిన మార్గాలన్నింటినీ కూడా గౌరవిస్తాను. కాకపోతే సార్ ఒక మాట అన్నారు, వీళ్ళు వాళ్ళని కలిసారు సూఫీలని, సూఫీలు వీళ్ళని కలిసారు, వాళ్ళు వీళ్ళకి కొన్ని నేర్పారు, వీళ్ళు వాళ్ళకి కొన్ని నేర్పారు అంటున్నారు. ఈ సూఫీలు ఏం నేర్పినా కూడా ఉపనిషత్ సారాన్ని నేర్పగలరు తప్ప ఖురాన్ సారాన్ని మన వాళ్ళకి నేర్పలేరు. ఖురాన్ నుంచి వాళ్ళు నేర్పగలిగింది రెండే విషయాలు. ఒకటి ద్వైతము, అంటే ద్వైత సంబంధంగా ఈ దేవుడు జీవుడి గురించి చెప్పగలుగుతారు. అంతేగాని జీవపరబ్రహ్మల సంబంధాన్ని అయితే వాళ్ళు ఎప్పటికీ చెప్పలేరు, ఎందుకంటే ఖురాన్లో, బైబిల్లో కూడా లేవు. ఓకే. ఇక సనాతన ధర్మంలో ఉన్న ద్వైతానికి వీళ్ళు పాటిస్తున్న ద్వైతానికి తేడా ఉంది. మనం ఏమంటాం అంటే, ఒక పండు ఉంది, ఒక యాపిల్ ఉంది అనుకోండి. ఇప్పుడు అద్వైతులు ఏమంటారు, ఇది పండు అంతే, దీనిలో తోలు ఉంది, పైన లోపల గుజ్జు ఉంది, ఈ రెండు కలిపితేనే పండు, కాబట్టి అది ఇది భేదం అని చూడకూడదు అంటారు. ద్వైతులు ఏమంటారు, ఈ తోలు వేరు పండు వేరు అంటారు. వాళ్ళు వేరు అనుకున్నా అది వేరు కాదు కదా. అలాగే విశిష్టాద్వైతులు ఏమంటారంటే, ఈ రెండు వేరువేరుగా ఉన్నా కూడా వీటి మధ్య ఒక సంబంధం ఉంది కదా, సో కాబట్టి ఇది విశిష్టమైన అద్వైతమే. ఈ రెండింటికి ఘటక స్మృతి అని చెప్తారు, అంటే ద్వైతాన్ని అద్వైతాన్ని కలిపే ఒక స్మృతి కింద చెప్తారు. కానీ వీళ్ళు ఏమంటారు, అసలు పండు వేరు చెట్టు వేరు అని సంబంధం లేని పోలిక పెడతా ఉంటారు. అక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ ద్వైతానికి మన ద్వైతానికి తేడా ఉంది. కాబట్టి సూఫీల గురించి వచ్చేప్పటికీ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూఫీలు ఎక్కడ కూడా ఖురాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు ఖురాన్కి విరుద్ధంగా వెళ్ళారు కాబట్టి సాటి ముస్లింలు వాళ్ళని దారుణంగా చంపేశారు. వాళ్ళు ఆ దెబ్బకే ఇరాన్ నుంచి లేదా మిగతా దేశాల నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ సూఫీలు చేస్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూఫీలు రావడానికి ముందు భారతదేశంలో కొన్ని దుర్లక్షణాలు ఉన్నాయి, అవి కూడా లేవండి. ఉదాహరణకు ఇప్పుడు దెయ్యం పట్టిందని చాలామంది ఏడుస్తున్నారు. ఈ దెయ్యం అనేది ఖవాజా మొయినుద్దీన్ చిష్టి భారతదేశం రాకముందు భారతదేశంలో ఆ పదమే లేదు. అసలు ఇప్పటికి కూడా హిందూ గ్రంథాల్లో ఎక్కడ దెయ్యం అనే పదం లేదు. తర్వాత ఈ ముస్లిం దండయాత్రల తర్వాత ఈ సూఫీలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత రాసుకున్న శ్లోకాలు, స్తోత్రాల్లోనే ఈ భూత పిశాచ నికటన హ్యావే, లేకపోతే భూత పిశాచంబులు, దెయ్యంబులు, నీ నామంబునత పారద్రోలు అని ఇట్లాంటివన్నీ రాశారు. ఎందుకంటే సనాతన ధర్మంలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే తక్షణం పితృలోకాలకు చేరుకుంటుంది, లేదా మరో జన్మ తీసుకుంటుంది. అంతేగాని ఇక్కడే భూమి మీద ప్రేతంలాగా తిరుగుతుంది అనే పరిస్థితి లేదు, ఏ శాస్త్రం చెప్పట్లేదు కూడా.
పితృకర్మలు చేరని వాళ్ళు కూడా వాళ్ళు నిర్జన అరణ్యాల్లో చెట్లకు వేలాడుతూ ఉంటారు. వాళ్ళు మనుషుల్ని చూస్తే భయపడిపోతారు. ఇది నిజమా అబద్ధం పక్కన పెడితే శాస్త్రం ఇలా లలిత్ కుమార్ గారి శాస్త్రాల మీద చాలా అక్కడే ఫిక్స్ అయ్యి చేస్తారు. అది బాగుంటుంది వినడానికి కూడా. నేను ధర్మాన్ని నమ్ముతున్నా, నేను శాస్త్రం దాటి మాట్లాడకూడదు కదండి. నేను ఒక హిందువుగా కూర్చున్నప్పుడు నేను శాస్త్రం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి. ఆయన కూడా హిందువే కదా. ఆయన హిందువే, కానీ ఆయన అన్ని శాస్త్రాలని అంగీకరించే హిందువు కాదు. ఆయన అజ్ఞేయవాది, అజ్ఞేయవాద భావజాలం కలిగిన హిందువు. వేదాన్ని నేను చూసే కోణం వేరు, వారు చూస్తున్న కోణం వేరు. ఉపనిషత్తు నేను చూస్తున్న కోణం వేరు, వారు చూస్తున్న కోణం వేరు. అలాగే పురాణాన్ని నేను చూస్తున్న కోణం వేరు, వారు చూస్తున్న కోణం వేరు. అలాగే హిందుత్వంలో సమానత్వం అంటే నేను చూస్తున్న కోణం వేరు, వారు చూస్తున్న కోణం వేరు. ఇన్ని వ్యత్యాసాలు మా ఇద్దరి మధ్య ఉన్నాయి. సో అందరినీ ఒక ఘాటిని కట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సూఫీల వల్ల చాలా దుర్లక్షణాలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘాలు వీళ్ళందరూ ఫస్ట్ సూఫీలను సంస్కరించాలి. ఈ రోజు కూడా దెయ్యాలను వదిలించేది ఎక్కడ అంటే దర్గాల్లోనే. ఫస్ట్ బాబా ఫసీద్దీన్, బాబా ఫక్రుద్దీన్, బాబా మహబూబుద్దీన్ ఏదో పేర్లు పెట్టుకుని ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా మంది పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. చెప్పారు, మీ పాయింట్ చాలా బాగుంది. నేను ఒక పాయింట్ చెప్తానండి. అవైదిక సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి. అవైదిక సాంప్రదాయాలు అనేవి ఏదైతే మనకి వేదం ఏదైతే మనకి స్థిరపడుతున్నటువంటి క్రమంలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ప్రతి ఊర్లో కూడా అమ్మతల్లు లేకపోతే గ్రామ దేవతల్ని పూజించేటువంటి విధానాలు ఉన్నాయి. ఇవేవి కూడా ఎగ్జాక్ట్గా వాటి సిస్టమ్ కానీ వాటి బళ్ళు కానీ వాటి సాంప్రదాయాలు అవన్నీ రికార్డెడ్ కాదండి, ఏ శాస్త్రాల్లోకి ఎక్కలేదు. అందుచేత శాస్త్రాల్లోనే వెతికితే అన్ని దొరకవని చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న కూడా ఎవరో చెప్తూ యంత్రం ఉందా అని అడిగారు. అన్ని చోట్ల యంత్రాలు ఉండవు, అమ్మవారి విగ్రహాలు కూడా యంత్రాలు ఉండవు. ఇప్పుడు ఎవరైనా తెచ్చిపెట్టాలి తప్పితే. అంటే ఈ అవైదిక సాంప్రదాయాలు మన దక్షిణాదిలో చాలా బలంగా ఉంది. దక్షిణాదికి వచ్చేసినాయి వాస్తవం చెప్పండి. అది ఉత్తరాది నుంచి ఇక్కడ పారిపోయి వచ్చినాయని లెక్క. ఎవరు తీసుకొచ్చారు అసలు? అది ద్రావిడులు ఆర్యులు అని చెప్తారు. అంటే దాన్ని ఎంతవరకు హిస్టారిక్ కోణంలో చూడాలి, ఆర్యులు ధర్మేశ్వరాన్ని ఈ థాట్స్ నేను సబ్స్క్రైబ్ చేయట్లేదు. కానీ మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తుంది. నేనే దాని మీద వెళ్ళాలని నేను అంటలేదు. నేను అనేది విషయం ఏంటంటే కొన్ని అవైదిక సాంప్రదాయాలు మనలో బలంగా ఉన్నాయి, అవి రికార్డు కాలేదు. అందుచేత అవన్నీ కూడా సూఫీలు ఎత్తి మీద రుద్దాం. సూఫీలు అంటే దయ్యాలు తోలేవాడే మాత్రం కాదండి. సూఫీలు అంటే చాలా గొప్ప విషయాలు, గొప్ప తత్వము, గొప్ప ఆలోచనలు మనకు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు మన ఉదాహరణకు 4 చెప్పండి హిందూ ధర్మంలో లేనివి సూఫీలు. ఇందాక మీరు మాట అన్నారు, సూఫీలు అనగానే కన్వర్ట్ చేసేస్తారు. మీరు ముస్లింలు అంతా ఒకటే అనే దృక్కోణంలో ఉన్నట్టు కనిపిస్తాను. అది పక్కన పెడతాం. నేనేమంటానంటే సూఫీలు ఏం తీసుకొచ్చారు మంచి, హిందూ ధర్మంలో లేని మంచి, హిందూ ధర్మంలో లేని మంచి ఏం తీసుకొచ్చారు? నాకంటే బాగా వివేకానందుడి మాట చెప్పగలుగుతాడండి. ఆయన వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ అని చెప్పినాడు. నేను వివేకానందుడు, నారాయణ గురు, గాంధీ ఇలాంటి మహనీయులు ఫాలో అయ్యే హిందూ మతాన్ని అదే నేనేమంటానంటే ఇప్పుడు ఇస్లాంలో ఉన్నటువంటి ఇస్లాంలో సమానత్వం ఉందండి. ఏది కూడా మొదలుపెట్టిన స్థాయిలో ఉండదు. అది ఎంత తిక్కగా ఉందంటే సమానత్వం. చెప్తాను సార్. ఒక్క పురాణ వచనం సూర 2 ఆయత 221లో ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కంటే విశ్వాసురాలైన బానిస స్త్రీ ఎంతో మేలు అన్నారు. ఈ బానిస స్త్రీలు ఎవరు సార్ ఈ సమానత్వ యాంగిల్లో? నేను మానవ సమానత్వం అనేది అది వేరే ఆస్పెక్ట్. నేను చెప్తున్నది అది కాదు. ఇస్లాం లోపల సమానత్వం మాట్లాడారు కదా. ఇస్లాం లోపల సమానత్వం, బానిస పురుషులని పదాలు వాడారు. వాళ్ళకి బానిసత్వం నేను చెప్తుంది మాట కంప్లీట్ అప్పుడు మీరు వచ్చారు. ఏ సమానత్వం కూడా కంప్లీట్ కాదు అంటే పర్మిషన్ అడిగి ఏ సమానత్వం కంప్లీట్ కాదని చెప్తున్నాను. అంటే వాటిలో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇస్లాము ఈ విషయంలో ప్రపంచంలో లేని మతాల కంటే కొంచెం కఠినంగా ఉండి వాళ్ళ ప్రవక్తని వాళ్ళు పూజ చేసేదాకా కూడా సిద్ధపడలేదు. ప్రవక్త కూడా మనలాంటి మనిషి అనేదాకా చెప్పారు. అయినప్పటికీ ప్రవక్తకి ఏదో ప్రత్యేకత ఇద్దామని ప్రయత్నం చేస్తుంటారు అనుకోండి. అయితే ఈ సమానత్వాన్ని సీరియస్ గా అనుష్ఠించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి దేవుడు మిగతా వాళ్ళతో సమానం అనే యాంగిల్ కొంత చేశారు. ఇది వాళ్ళ విశ్వాసం. బయట వాళ్ళని ద్వేషించారు, అది కూడా ఉంది, లేకుండా ఏం లేదు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ప్రవక్త గారి అయితే సార్ ఎంతో గొప్పగా చెప్పారు. ప్రవక్తకి గొప్పతనం ప్రవక్త గారికి వాళ్ళు ఏదో గొప్పతనం ఆపాదిస్తున్నారు. కాదు సూఫీల గురించి కాదు, ముస్లిం సమాజం గొప్పతనం ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహమ్మద్ లో నేను ఏ విషయాన్ని గొప్పగా తీసుకోవాలి? నేను అసలు మహమ్మద్ గురించి మాట్లాడలేదు. మహమ్మద్ గొప్పగా తీసుకోవాలంటే నేను చెప్పలేదు. నేను ఏమన్నా ఇస్లాంలో సమానత్వం అనే ఒక లక్షణం ఉంది, ఏదో పరిమితుల్లో ఉన్నప్పటికీ. దీన్ని చాలామంది పెద్దవాళ్ళు గుర్తించారు. ఈ ఇస్లాం మనకు పరిచయం అయినప్పుడు మనం అసమానత్వం అనేటువంటి ప్రాబ్లంతో సతమతం అవుతున్నాం. వాస్తవంగా ఈ మెడిసిన్ మనకు పనికొస్తుంది, కానీ ఈ మెడిసిన్ మనకంటే అందరూ ముస్లింగా కన్వర్ట్ అవ్వమని కాదు, ఈ భావన వరకు మనకు పనికొస్తుంది. మనం కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఒరిజినల్గా మనకు సమానత్వ సూత్రం అవి ఉన్నాయి. ఈ రెండింటి బట్టి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళు ఈ కత్తులు కట్టర్లు పట్టుకుని రావడం, లేకపోతే విగ్రహాలు కొలదేయడం, ఈ గొడవల వల్ల చాలా వరకు మనకి ఆ మెడిసిన్ తీసుకోవడం వీలు కాలేదు. ఆ మెడిసిన్ని యథాతథంగా
ఈ కోల్దోయడం లేకుండా అందించడానికి ప్రయత్నించిన వాళ్ళు సూఫీలు. సూఫీల యొక్క కనకాలు అంటారు. అంటే వాళ్ళ దగ్గర జరిగేటువంటి వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ సంగీతం, వాళ్ళ ఆలోచనలు, దాంట్లో వాళ్ళ యొక్క సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్ని కులాలు వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళకి దర్గా అవైలబుల్గా ఉంది, గుడి అవైలబుల్గా లేదు. మనకు తెలుసు చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కూడా 1947లో సత్యాగ్రహం చేసి దళితులకి లోపలికి పంపించారండి వైఎస్ సుబ్రహ్మణ్యమూర్తి గారు. తిరుపతి గుడి ప్రధానమైనటువంటి గుడి అవైలబుల్గా లేదు. మధురై గుడిని కక్కను సత్యాగ్రహం చేసి పంపించాడు. విఠలుడు ఈ మన షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గరగా ఉండే వారి ఉన్న స్థానానికి దగ్గరగా ఉండేటువంటి విఠలుడిది సాడే గురూజీ చేయాల్సి వచ్చింది. పూరి కూడా ప్రధానమైన ఆలయాలు మనకు అవైలబుల్గా లేవు, కానీ సూఫీల యొక్క కనకాలు అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు కొందరు ఖచ్చితంగా దారి తప్పారు. నేను సూఫీలు అందరూ కూడా గొప్ప వాళ్ళని చెప్పడం లేదా ఉపనిషత్కారులు అందరూ గొప్ప నేను చెప్పను, నా స్కూలే. అంటే వాళ్ళలో చాలా మంది చాలా గొప్పగా ఉన్నారు. వాళ్ళు ఎవరు కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ గురు శిష్య పరంపరలో మనకు కనిపిస్తారు. ఉదాహరణ కింద గురువు గారు ముస్లిము, శిష్యుడు హిందూ, మళ్ళీ గురువు గారు శిష్యుడు మళ్ళీ ముస్లిం, మరియు అలా మనకు కనిపిస్తుంటారు. కబీర్ రామానందుడు ఉన్నారు. కబీర్ ముస్లిము, రామానందుడు హిందూ. ఆయన కన్వర్ట్ చేయాలని నేను అనుకోలేదు. అలాగే షా ముంటోజీ ఉన్నాడు, షా ముని ఉన్నాడు. షా ముని గారు గురువు మునేంద్ర స్వామి. షా ముని సూఫీ. ఆయన గురువు గారి ప్రేమకి షా ముని అని పేరు పెట్టుకున్నాడు. షా ముంటోజీ కూడా అంతే. షా ముంటోజీని భక్తి కింద లెక్కేసి సంత్ మహామని పుస్తకాలు రాసిన, భక్త విజయ పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. షా ముంటోజీ రాసిన పుస్తకం పంచీకరణ అనే బుక్ రాశాడు. వాళ్ళు ఈ రెండు తత్వాల్ని కలిపి మాట్లాడారు. వాళ్ళు కన్వర్ట్ చేయాలనుకుంటే మొదట వాళ్ళ శిష్యుల్ని చేయాలి. వాళ్ళ పని చేయలేదు. వాళ్ళ శిష్యులు అలాగే ఉన్నారు, వీళ్ళు ఇలాగే ఉన్నారు. మెహర్ బాబా గారు ఉన్నారు. మెహర్ బాబా గారు గురువు ముస్లిం, సూఫీ. ఈయన పార్సీ. మెహర్ బాబా పార్సీ. ఆయన గురువు ముస్లిం ఉమెన్. ఆమెను కూడా హత్యా ప్రయత్నం చేశారు. బాబాజీ అనేది ఉంది ఆమె పేరు. ఆమె సజీవ సమాజ్ చేశారు. అలాగే ఆయన శిష్యులంతా కూడా హిందువులు. అంటే వీళ్ళెవరు కూడా ఇంకోళ్ళు కన్వర్ట్ చేయాలని హడావుల్లో అందరూ తెలియరు. అట్లీస్ట్ కన్వర్ట్ చేయలేదు అంటే మంచి ఏం చేశారు అంటున్నా. అంటే ఈ సమానత్వ భావనని ఆధ్యాత్మికతను అందరికీ అందించే ప్రయత్నం చేయడం, దానివల్ల భక్తి ఉద్యమంతో వాళ్ళు ప్రేరేపణ చెందడం, భక్తి ఉద్యమం దీంతో కలిసి నడవడం ఖచ్చితంగా మనకు గొప్పది అవుతాం. అది లేకపోతే హిందూ మతం పోయేది మనకి. రైట్, ఓకే, మీరు చెప్పండి ఏమో చెప్పదలుచుకున్నారుగా. సార్ ఇప్పుడు సూఫీల సిద్ధాంతం గురించి చెప్తూ సార్ ఏమన్నారంటే సూఫీలు వాళ్ళ దర్గాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, వాళ్ళని గుళ్ళలోకి రాని సందర్భంలో అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు చర్చిల్లో కూడా అదే చెప్తున్నారు, మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు కాబట్టి మీరు చర్చికి రండి అంటున్నారు. ఇది మతపరమైందే కానీ సమాజానికి వీళ్ళు హిందూ ధర్మం చెప్పని కొత్త జ్ఞానాన్ని మంచిని ఏం చెప్పారు, సమాజానికి మంచిని ఏం చేశారు, ఇది చెప్పట్లేదు. ఇప్పుడు ఆ దర్గాల్లో ఏం చేశారు, అసలు దెయ్యమే తెలియనోడికి దెయ్యం పడుతుంది, నీ ఒంటి మీద రోగం వచ్చిందంటే దెయ్యం పట్టినట్టు నీకు దాన్ని నయం చేస్తాను అని చెప్పేసి ఇస్లాంకి దగ్గర చేశారు. వాళ్ళు ఇస్లాంలోకి వాళ్ళు మార్చలా, వాళ్ళు ఇస్లాం సానుభూతిపరులుగా ఇస్లాం పట్ల మంచి ఉద్దేశం కలిగే వాళ్ళలాగా మార్చారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఖురాన్లో ఉన్నది చెప్పారా? ఖురాన్లో ఉన్నది ఉన్నట్టు చెప్తూ సూఫీలు చేయాలంటే సూఫీలు ఆ కంకాళ్ళ కంకాళ్ళ ఇది అన్నారు సార్. సూఫీలు ఏంటది కనక అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో భజన చేయాలి, అది ఇస్లాం ఒప్పుకోదు, ఖురాన్ ఒప్పుకోవట్లా. మరి ఇస్లాంకి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చే మళ్ళీ ఇస్లాంలోకి మార్చగలిగారు కానీ ఇస్లామిక్ పద్ధతుల్లో అందరినీ మార్చలేదు. కానీ ఇస్లాం సానుభూతి పరులుగా భక్తులుగా మార్చారు. షాజీ శివాజీ అనే పేరుని షా షరీఫ్ అనేటువంటి ఒక పీరుని బట్టి సూఫీని బట్టి పెట్టాడు ఆ పేర్లు. ఆయన శివాజీ నాన్నగారు ఫాలో అయ్యాడు, ఆయన కన్వర్ట్ అవ్వలేదు. ఎవరు శివాజీ గారి టాపిక్ మాట్లాడదామండి. సో ఇక్కడ సూఫీలు ఏం చేశారు అనే దానికి స్పష్టంగా చెప్పట్లేదు. రెండోది సూఫీలు ఖురాన్ని పట్టుకుని ఆ రోజు వచ్చి ఉంటుంటే సూఫీలు ఆ రోజున సక్సెస్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు ఖురాన్ని పక్కన పెట్టి హిందూ సంప్రదాయాలకు దగ్గరగా వచ్చి జస్ట్ లైక్ ఇప్పుడు ఎట్లా అయితే చర్చిల్లో అభిషేకాలు, చర్చిల ముందు ధ్వజస్తంభాలు, చర్చిల బయట ఊరేగింపులు, చర్చిల లోపల గుండు కొట్టించుకోవటాలు, చర్చిల లోపల ఇదేంటి అంటారు లడ్డు ప్రసాదాలు, పులిహోర ప్రసాదాలు పెడుతున్నారు. ఆ రోజున వీళ్ళు అట్లాంటి సిస్టమ్ని అప్పటి నుంచే అంటే డైజెషన్ ఆఫ్ కల్చర్ అంటే వేరే సంప్రదాయాన్ని మింగేయాలంటే ముందు ఆ సంప్రదాయం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే మేము మీకు మాకు భేదం లేదు అనేలాగానే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళారు. ఇది పక్కన పెట్టేస్తే సూఫీలు సమాజానికి చేసిన మేలేంటి, ఇది స్పష్టంగా అడుగుతుంది. నేను ఏమంటానంటే సమానత్వం అనేటువంటి ఇస్లాంలోని ఎలిమెంట్ ఏదైతే ఉందో సూఫీలో ఉన్న సమానత్వం ఇస్లాంలో ఆపాదించకండి. నేను కంప్లీట్ గా ఉందనట్లేదు. సూఫీలో ఉన్న సమానత్వానికి ఇస్లాంకి సంబంధమే లేదు. అసలు ఇస్లాంలో సమానత్వం ఉంది, ఎక్కడుంది, ఏముందో చెప్పండి. ఏముంది చెప్పండి. మీరు నేను పరిమితుల్లో అని చెప్తున్నాను. ఆ ఎలిమెంట్ ఇక్కడ దాకా పట్టుకోవచ్చు. ప్రజల పరం చేయగలిగారు. సనాతన ధర్మంలో ఉన్న సమానత్వం నేను చెప్తా ఇప్పుడే. మీరు ఇస్లాంలో ఉన్న సమానత్వం నాకు చెప్పండి ఏంటో. ఇస్లాంలో ఉన్న సమానత్వం అంటే సమానత్వం గురించి వాళ్ళు మాట్లాడారు. దేవుడు తప్పితే రిమైనింగ్ అంతా కూడా సమానమే, కేవలం సందేశహారుడువే, నీకు ఏ ప్రత్యేకత లేదని ఖురాన్లో వచ్చింది. సార్ ఇప్పుడు ఇస్లాం తగ్గించారు. అనేక చోట్ల మస్తాన్లను అనేక మంది వీళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కన్వర్ట్ కాలేదు, జస్ట్ ప్రేమకు పేరు పెట్టుకున్నారు. నేను చేయడం అనేది పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే వేరే ఉండదు. వాళ్ళు చేయలేదా పని, వాళ్ళు చేయలేదని రికగ్నిషన్ నేను ఇవ్వడం లేదు. ముస్లిం అంటే కన్వర్ట్ చేస్తారని నీ ఉద్దేశం.
వాళ్ళు అలా చేయలేదు. అందరూ అట్లే చేస్తారు ఎగ్జాక్ట్ ఇస్లాం సిస్టమ్ కూడా కట్టుబడలేదు వాళ్ళు. ఉమ్. ఎగ్జాక్ట్ సిస్టమ్ కూడా కట్టుబడలేదు. వాళ్ళు నేర్చుకుని మనతో కలిసి మన పద్ధతులు కూడా ఉన్నారు. ఓకే. మన పద్ధతుల్లో పుస్తకాలు రాశారు. ఓం గణేశాయన మహా అని రాశాడు. షేక్ అహ్మద్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకంలో, ఆయన పుస్తకం పేరే యోగ సంగ్రామ. ఆ పుస్తకానికి పైన ప్రతి పేజీలోనే ఓం గణేశాయన మహా రాశాడు. ఎందుకు సార్ ఔరంగజేబు సొంత అన్నని ఎందుకు చంపేశాడు? దారా షికోని ఎందుకు చంపాడు? మీరు చెప్పండి సార్. ఔరంగజేబు చెప్పాలి, దుర్మార్గుడు అధికారం గురించి చంపాడు. అధికారం గురించి చంపలా, ఉపనిషత్తులకు అనువాదం రాసిన పాపాని కారణంగా చంపేశాడు. అధికారం అనేటువంటి స్ట్రగుల్ లో భాగంగానే చంపాడు అన్నని. ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించటం అనేది తనకి మిగతా ఇద్దరు ఎందుకు చెప్పాడు? గ్రేట్ మ్యాన్ ఆయన పుస్తకం రాసిన చరిత్ర. దారాషికోవు ఉపనిషత్తులకి భాషను రాశాడు కాబట్టి, పార్సీ భాషలోకి అనువాదం చేశాడు కాబట్టి చంపేశాడు. అది మరి ఈ సూఫీ పద్ధతులు అన్ని, ఈ సూఫీల సమానత్వం అంతా కూడా ఔరంగజేబుకి నేర్పాలి. ఔరంగజేబు సూఫీ కాదు, ముస్లిమే కదా. మరి ఆ సూఫీలు హిందువుల దగ్గరకు వచ్చి సమానత్వం నేర్పడం ఏంటి? హిందువుల దగ్గరకు వచ్చి ఆచారాలు నేర్పారండి. ఎవడైతే చదువుకున్నాడో వాడికి కదా నేర్పాలి సార్. ఇప్పుడు నేను నేర్చుకున్నాను సార్, లోకా సంస్థ శుక్రబోధ, నాకు మతం ఏ మతం తోడితో ప్రాబ్లం లేదు. కానీ నీ మతం కానూని చంపేమని చెప్తున్న మతాలు నా పక్కన రెండు ఉన్నాయి. ఎవరికి నేర్పాలి సమానత్వం? వాడికి నేర్పాలా, నాకు నేర్పాలా? మీరు చెప్పండి. ఒక కామన్ పర్సన్గా అడుగుతున్నా. నాకు ఆల్రెడీ సమానత్వం నేర్పుతున్నారు. పక్క వాడితో ప్రేమగా ఉండు, షన్నో అస్తుపదే శం చతుష్పదే అని చెప్తున్నారు. కానీ వాడికేమో నీ మతం కానూని చంపే అంటున్నారు. ఇప్పుడు మంచి చెప్పాలంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలా, వాడికి చెప్పాలా? మంచిగా మారరా? వాళ్ళకి చెప్పాలి. వాడికి ఎందుకు చెప్పాలి? ఎవరు కూడా మనకి శాంతి మంత్రాలు ఉంటే మనకు కూడా శత్రువులు నశించాలనే మంత్రాలు శుభ్రంగా వేదాలు ఉన్నాయి. కానీ నేను ఏమన్నానంటే శత్రువులు నశించాలి మనం కూడా కోరుకున్నాం. అది పెద్ద విషయం కాదు. నేను అనేది హిందువులకి ఒక బోధ చేద్దాము, ముస్లింలకు ఒక బోధ చేద్దాము, వీళ్ళకి ఏం చెప్దాం అనే పద్ధతిలో వాళ్ళు లేరు. ఆలోచన చేయలేదు గారు. శత్రువుని చంపాలి అంటే, శత్రువుని గెలవాలి అంటే దానికి మంత్రాలు ఉన్నాయి. దాన్ని ఎవడో తప్పు పట్టరు. ఈరోజు మీరు ఉన్నారండి, మీరు అకారణంగా లలిత్ కుమార్ని ఇక్కడ కూర్చోబెట్టి కొట్టారనుకోండి, చంపారనుకోండి, ఏమన్నా సెన్స్ ఉందా? లేదు. అదే లలిత్ కుమార్ గతంలో క్రాంతి గారి మీద ఏదో తప్పుడు కుట్రలు చేసేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు నా విషయంలో తిరగబాటు చేయటం తప్పేం కాదు కాదు. ఇప్పుడు ఇస్లాంలో నన్ను నమ్మని వాళ్ళని నువ్వు చంపేయని చెప్తున్నాడు డైరెక్ట్. కానీ భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నాడు? నన్ను నమ్మని వాళ్ళని చంపేయని చెప్పినట్టే మొత్తం మానవాళ్ళు ఒకరిని కూడా అన్యాయంగా చంపిన తప్పే, మొత్తం మానవాళ్ళని చంపినట్టే సూక్తులు వాళ్ళు మొత్తం మానవాళ్ళని సాటి ముస్లింని చంపితే మొత్తం మానవాళ్ళని చంపినట్టు ఖురాన్ రిఫరెన్స్ ఇప్పిస్తాను సార్ నేను. సాటి ముస్లిం ఇంకోటి అదే అక్కడ ఉద్దేశం చెప్తున్నా, సాటి ముస్లిమే. లేదు ఇంకో మనిషిని చంపితే మొత్తం మానవాళ్ళని చంపినట్లే అంటే అసలు ఏ మనిషిని చంపొద్దని చెప్పాలి. అలా దేవుడు ఏం చెప్తున్నాడు? నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడైతే ఒరే వాళ్ళు నన్ను నమ్మట్లేదుగా, ఆ నరకానికి వస్తాడు, అక్కడ నేను చూసుకుంటా, మీరు వాడిని సంగతి వదిలేండి అనాలి. భగవద్గీతలో స్వామి చెప్పాడు, అట్లాగే ఉంది. భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చుమీరుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుని అధర్మాన్ని అణిచేస్తాన్నారు తప్ప మీలో మీరు కొట్టుకు చచ్చిపోంటారు బాబు అని చెప్పేసి నా కోసం కొట్టుకు చచ్చిపోండి అని చెప్పాల. నీ కోసం, నీ హక్కుల కోసం నువ్వు యుద్ధం చేయటం నీ కర్తవ్యం. అంతేగాని నీకు సంబంధం లేని ప్రతోడి మీద యుద్ధానికి వెళ్ళిపోయి నీ మాటలు నాడు ఒప్పుకోలేదుగా చంపేస్తాననే మాటలు చేయొద్దని చెప్పారు. ఇది ఇస్లాంకి హిందుత్వానికి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. మరి ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ వైషమ్యం పెట్టుకున్న వాడికి నేర్పాలి సమానత్వం అంటున్నా. ఒకటంతా బ్లాక్ అని చూసే పద్ధతి లలిత్ కుమార్ గారికి. సరే నేను ఒప్పుకుంటాను సార్, నేను ఒప్పుకుంటాను. ఖురాన్లో ఉన్న సమానత్వం ఏంటో చెప్పమనండి. నేనేమంటానంటే ఇస్లాం మతంలో ఐడియల్ గా ఉండేటువంటి విషయాలు, ఆదర్శపరమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్పండి. అదే విధంగా ఇస్లాం మతంలో చాలా సంకుచితమైన విషయాలు, చాలా సంబంధించి దాడి చేసే విషయాలు ఉన్నాయి. రెండు ఉన్నాయి. నేనేమన్నానంటే అలాగే హిందూ మతంలో కూడా, నన్ను కంప్లీట్ చేయండి, హిందూ మతంలో కూడా అందరూ సమానం కాదు, లేకపోతే ఈయన చాలా గొప్ప, లేకపోతే ఇంకొన్ని ఉండి కొట్టమని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే విధంగా హిందూ మతం మొత్తం అందరూ బాగుండాలి, ఎవరికి ఏ కష్టం కలగకూడదు కూడా ఉన్నాయి. అయితే రెండు సమానమైన శాతాల్లో ఉన్నాయంటే లేవు. ఎక్కువ తక్కువ చాలా పోల్చలేము. నేనేమన్నా దాంట్లో ఉన్న మంచి విషయం ఏదైతే ఉందో, నేను సమానత్వం అని చెప్పాను, ప్రవక్తతో సహా అందరూ సమానులే దేవుడి ముందు అని చెప్పినటువంటి విధానం ఉందని చెప్పాను. అయితే వాళ్ళు ద్వైతులు, స్పష్టమైన ద్వైతులు. దాన్ని బయటకు తీసుకుని దాన్ని అద్వైతాన్ని కూడా కలుపుతూ అక్కడ ఉన్నటువంటి సూఫీలు ఆ తత్వాన్ని మన దాకా తీసుకొచ్చారు. తీసుకొచ్చి మన ఎవరి మీద రుద్దాలను ప్రయత్నం చేయలేదు, మన ఎవరిని కన్వర్ట్ చేయడానికి. కన్వర్షన్స్ జరిగి ఉండొచ్చుకోండి, కానీ కన్వర్షన్స్ ప్రోగ్రామ్ గా జరిగింది వాళ్ళ దగ్గర తక్కువ. వాళ్ళు హిందూ మతంతో హిందువులతో కలిసి నడిచిన విధానం ఎక్కువ ఉంది. చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమానత్వం గురించి మాట్లాడారు. ఇస్లాంలో అందరూ సమానమే అని చెప్పేసి అన్నారు. అందరూ సమానం కాదు సార్. మహమ్మద్ ప్రవక్త గారికి ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఇచ్చారు. అదే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త గారు ఆడవాళ్ళని ఎంతమందినైనా చేసుకోవచ్చు, 30 మందిని చేసుకోగల కెపాసిటీ ఆయనకు ఉంది. అలాగే ఆయన ఎవరినైనా అందరినీ, అంటే మీ పినతల్లి, పెద్దమ్మ, లేకపోతే అత్తమైన ఆడవాళ్ళందరినీ కూడా ఆయనకి హలాల్ లిమిటేషన్స్ అని చెప్పానండి. కాదు కాదు సార్, నేను మొత్తం సమానత్వం అంటే మీరు ఇందాక అన్నారు సార్, కరెంట్ వెనక్కి వెళ్ళి చూసుకోండి, ప్రవక్తతో సమానమైన మాట. దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తాను. వాళ్ళందరికీ నలుగురు భార్యలను చేసుకోవాలంటే
ప్రవక్త గారు ఎంతమందినా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి Limitations facility లేకుండా ఇచ్చారు. నేను చెప్పలేదు. అలాగే ప్రవక్త గారికి ఇంకా ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ చాలా ఇచ్చారు, మామూలు మనుషులతో సంబంధం లేకుండా. కాబట్టి సమానత్వం అనే మాట ఇస్లాంలో మీరు దీన్ని పోల్చి చెప్పడానికి అయితే సరిపోలో, బహుశా దీనికంటే మంచి ఇంకేమన్నా ఉంటే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే హిందూ గ్రంథాల్లోంచి నాకు ఇప్పుడు ముస్లిం ఉన్నాడు, ముస్లింకి నా హిందూ గ్రంథాల్లో చాలా చెడు కనిపించవచ్చు, ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి. నేను హిందువుని కాబట్టి నాకు ఇస్లాంలో క్రిస్టియానిటీలో చెడు కనిపించవచ్చు, కాబట్టి నేను చెడు అనే అంశం పక్కన పెట్టేస్తున్నాను సార్. హిందూ గ్రంథాల్లో బైబిల్లో ఖురాన్లో మంచిని పోల్చుకుందాం. హిందూ గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఖురాన్లో ఉన్నది ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి, రెండోది కూడా అడగట్లా. నిజంగా చెప్పాలంటే మంచి విషయం అన్ని విషయాలు లేనిదాన్ని పట్టుపట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణకి దానిలో లేని చాలా మంచి ప్రేమించండి అని యేసుక్రీస్తు చెప్పాడు. ఎగ్జాక్ట్ అదే కూడా మన దగ్గర ఉండదు. రంగనాథానంద గారు చెప్పాడు దానికి సమాధానం, ఎందుకు ప్రేమించాలి నేను పక్కవాడిని, నాకు నా పొరుగువాడిని ఎందుకు ప్రేమించాలి. అలా లేదంటే ఆ సమాధానం ఉపనిషత్తు చెప్పింది. ఒక చిన్న పోలిక చెప్పాడు సార్, ఒకదానికి ఒకటి సెల్ఫ్ కాంప్లిమెంటరీ. ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్ అదే భాషలో అదే పాయింట్ ఇక్కడ ఉండకపోవచ్చు, ఇదే పాయింట్ అక్కడ ఉండకపోవచ్చు, కానీ అన్ని విషయాలు పోల్తాయి. అలా కాదండి, నాకు అర్థమైంది. ఇప్పుడు సార్ చెప్పిన ఉదాహరణ బేస్ చేసుకుని చెప్తాను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి చెప్పారు యేసుక్రీస్తు వారు. అది చాలా మంచి మాట, నేను ఒప్పుకుంటున్నా. కానీ అది సనాతన ధర్మంలో అంతకంటే గొప్ప మాట లేదా అది నేను అడుగుతున్నా. ఉంటాయండి, చెప్తాను. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ్చ అని చెప్తుంది భగవద్గీత. అంటే నీ పక్క నుండి మనిషిని కాదు, ఏ జీవరాశిని కూడా ద్వేషించకుండా మైత్రి కరుణ భావనలతో ఉండమనే చెప్తున్నారు. ఇప్పుడు ఇది దానికంటే నీ పక్కవాడిని ప్రేమించడానికి చెప్పేసారు ప్లీజ్ సార్, దానికి నేను చెప్తున్నాను సార్. అది కేవలం అది మంచి అయితే దానికంటే ఇది మంచిది. నేనేమంటున్నాను, హిందూ గ్రంథాల్లో లేని మంచి వాటిలో ఎక్కడైనా ఉందా? లేనప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు మత మార్పిడికి రావాలి? సార్ అన్నది నేను ఒప్పుకుంటున్నాను. అన్నిటిలో చెడు మంచి ఉండాల్సిన అవసరం లేదు, దీనిలో ఉన్నదే లేదన్నారు. వాడు నా దగ్గరికి నీ గ్రంథం కంటే నా గ్రంథం గొప్పదని ఎందుకు వస్తున్నాడు మత మార్పిడి? మత మార్పిడి అనేది ఎందుకు వచ్చిందంటే బహుశా అంటే పర్టికులర్గా మాట్లాడితే ఇక్కడనేమో హిందూ మతంలో కులాలు, కుల వ్యవస్థ, కులాలకు సంబంధించినటువంటి అంశాలు, దళితులు, శూద్రులు, అంటరాని వారు, ఇదంతా వ్యవస్థ ఉన్నది. అన్య మతాలలో ఆ వ్యవస్థ లేనే లేదు, అందరూ సమానమే అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ సమానత్వం దొరకలేదు, గుళ్ళల్లోకి రాణిస్తలేరు అని చెప్పేసి దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానండి. సనాతన గ్రంథాల్లో ఎక్కడా కూడా నువ్వు శూద్రుడిని కొట్టాలి, చంపేయాలి ఆ కారణంగానే ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శూద్రుడు అంటే దరిద్రుడు అని అర్థం కాదు. శూద్రుడు అంటే శ్రమ చేసుకునేవాడు. సృగ్జాయితే ఇది శూద్ర, ఎదుటివాడి దుఃఖాన్ని చూసి కదిలేవాడు శూద్రుడని మాకు ఉన్నతంగానే చెప్పారు. అదే బైబిల్లో ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరైనా పరదేశీయుడు అంటే మన ధర్మానికి సంబంధం లేని వాడు, ఇజ్రాయెల్ కానివాడు నీ ఇంటికి వస్తే నువ్వు వాడికి కుళ్ళిన మాంసాన్ని పెట్టొచ్చు అని చెప్పారు. అలాగే నువ్వు నీ మతం కానివాడికి నీ కూతురు నుంచి వివాహం చేయడానికి వీల్లేదు అని బైబిల్ పాత నిబంధనలో చెప్పారు స్పష్టంగా. అలాగే బైబిల్ పాత నిబంధనలో 2 కేటగిరీస్ ఉన్నాయి, విశ్వాసులు, అవిశ్వాసులు అని చెప్పేసి. సృష్టిని ఇంత విభజించి చూసింది బైబిల్. అలాగే ఖురాన్లో కూడా అంతే. అవిశ్వాసులు ఎవరికి కూడా నీ ఇంటి కూతురుని ఇవ్వకూడదు, లేకపోతే నీ ఇంటికి అల్లుడిగా తెచ్చుకోకూడదు అని స్పష్టంగా చెప్పేశారు నీ మతం కానివాడిని. నా ధర్మంలో అట్లాంటి వ్యత్యాసం నేను చెప్పలేదు. వ్యత్యాసం చెప్పకపోయినా కూడా ఇప్పుడు మనుషులు చూపిస్తున్నారు. ఇందాక చెప్పాను వైద్య శాస్త్రం మొత్తాన్ని తప్పనొద్దు అంటున్నా. బ్రేక్ తీసుకుందాం, దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. అసలు హిందువులలో ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి కాబట్టి, కులాల అనేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా హిందువులలో నుంచి కులాల కారణంగా ఇతర మతాల్లోకి మత మార్పులు జరుగుతున్నాయి. సో ఈ కుల వివక్ష కారణంగా మత మార్పిడి జరుగుతున్నది అనేది పెద్ద ఫార్స్ అండి. కుల వివక్షను భూతంగా చూపించి మత మార్పిడి బ్యాచ్ చాలా మత మార్పిడి చేశారు. నిజంగా కుల వివక్ష కారణంగా చెప్తాను సార్, కుల వివక్ష కారణంగానే చాలా మంది మతం మారుంటే ఈ మత మార్పిడి ఇస్లాం ఉన్న కాలంలోనే జరిగి ఉండాలి. ఆ సూఫీల కాలంలో ఏదో కంకల్కి వెళ్ళారు కదా, అప్పుడే ఈ మత మార్పిడి అనేది జరిగి ఉండాలి. కాకపోతే సూఫీలు, ముస్లింలు ఇలాంటి నీచమైన టాక్టిక్స్ ఆ రోజుల్లో చేయలేదు. వాళ్ళు మత ప్రచారం చేశారు, మత మార్పిడికి ట్రై చేశారు, కానీ ఎంత దిగజారి చేయాల. ఈ క్రైస్తవ మిషనరీ మాఫియా వాళ్ళు వీళ్ళు దిగజారిపోయి కుల వివక్షని అతి పెద్ద భూతంలాగా చూపించి మత మార్పిడి చేశారు. సరే, ఈ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని అట్లా మార్చారు అనుకుందాం. మరి ఇప్పుడు బ్రాహ్మణులు, కమ్మలు, రెడ్డులు, కాపులు వీళ్ళు కూడా మతం మారిపోతున్నారు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపించారు? ఎవరు చూపించారు? వీళ్ళు ఎందుకు మారుతున్నారు? వీళ్ళ కాడికి వచ్చేపటికేమో దేవుడికి లేని మహత్యాలు ఆపాదించి ఏసు ఇలా చేస్తాడు, ఏసు అన్ని మహిమలు చేస్తాడు అని చెప్తారు. విలేజెస్లో గూడాల దగ్గరికి వెళ్ళినప్పుడేమో మీ మీద వివక్ష చూపించారు, మిమ్మల్ని గుళ్ళల్లోకి రానివ్వలేదు అని చెప్తారు. ఈ క్రైస్తవ ప్రచారం కూడా ఎంత చిల్లరగా ఉంటుంది అంటే,
ఒక బ్రాహ్మణుడు ఇప్పుడు సపోజ్ పెద్దలు మన రమణమూర్తి గారు ఏదన్నా హిందూ ధర్మం గొప్పతనం గురించి చెప్పారనుకోండి, ఈ బాపనుడు సనాతన ధర్మం గురించి, యేసు గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటారు. అదే ఆయన యేసుక్రీస్తు ఎంత గొప్ప త్యాగమూర్తి అంటే, యేసు త్యాగం గురించి అదిరిపోయేలాగా చెప్పిన సద్బ్రాహ్మణుడు అని రాస్తారు. అంటే యేసును పొగిడితే సద్బ్రాహ్మణుడు, యేసును విమర్శ చేస్తే మాత్రం బాపనుడు అయిపోతాడు సడన్గా. అట్లాగే అంటే వీళ్ళ వివాదాలు కూడా ఎట్లా ఉంటాయి, మనుషులందరూ సమానమే, అందరూ ఒక తల్లి సంతానమే, అందరూ అవ్వ ఆదాముల నుంచే పుట్టారంటారు. కానీ భారతదేశంలోకి వచ్చేప్పటికి మీరంతా ఆర్యులరా, ఇరాన్ నుంచి దొబ్బుకొచ్చారా అంటారు. అరే అంతా ఒక సంతానం అయినప్పుడు ఆర్యుడైతే ద్రావిడైతే నీకేంటి, నువ్వు మాట్లాడకూడదు అన్నమాట, ఇంకెవడైనా మాట్లాడచ్చు. అందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం అని నువ్వు మాట్లాడేవాడివి, నీకు అర్హత లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే వీడు మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించి దాని ద్వారా పబ్బం గడుపుకుని మత మార్పిడి చేయాలి. ఈ సిద్ధాంతం ఎవరిది, బ్రిటిష్ వాడిది, విభజించు పాలించు అని చెప్పేసి. అంతేగాని కుల వివక్ష కారణంగానే మీ అభిప్రాయం చెప్తే ఈ టాపిక్ వేరే టాపిక్ లోకి వెళ్దాం. లలిత్ కుమార్ గారితో కొన్ని విషయాలు ఏకీపించాలనుకున్నాను. వాటితో ఈ మత మార్పిడి అనేది, మత మార్పిడి నేను సమర్థించానేమో అని అర్థం వచ్చే అవకాశం ఉంది పొరపాటున. మత మార్పిడి మానవ జాతికి అవమానం, అది అలా చేయకూడదు అసలు. మత మార్పిడి చేయాలని ఎవరు అంటున్నారు, వాళ్ళు మానవ జాతికి శత్రువులు అనుకుంటున్నాను నేను. ఎవరైనా మతం మారితే నాకు అభ్యంతరం లేదు, అభిప్రాయాలు మార్చుకుంటే అభ్యంతరం లేదు. కానీ దాన్ని ప్రోగ్రామ్ కింద తీసుకుని మతం మార్చాలి అని ప్రయత్నించే ఉన్మాదులు మన మధ్య కనిపిస్తారు. వీళ్ళ వల్ల ఎక్కడ లేని ఉద్రిక్తతలు శరీరంతో వచ్చి పడిపోయింది. ఇప్పుడు హిందూ మతాన్ని మనం అనుకున్న టాపిక్ మొట్టమొదట ఎట్లా రక్షించుకోవాలి, ఏ విధంగా ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద లలిత్ కుమార్ గారికి కూడా హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నో గొప్ప విషయాలు రక్షించుకోవాలని నాకు కూడా మా ఇద్దరికి ఆ విషయంలో కంప్లీట్ ఎగిపోయాం. అయితే మెథడ్కి సంబంధించి నేను అనుకునేది ఏమిటంటే, హిందూ మతంలో ఉన్న గొప్ప నోబెల్ ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో, ద్వేషరాహిత్యం అని వారి ఇందాక అద్వేషాన్ని వారే కోట్ చేస్తున్నారు. ఆ ద్వేషాన్ని వ్యతిరేకించడం, లేకపోతే అందరినీ సమానంగా ఉండేలా చూసుకోవటం, మొత్తం విశ్వంలో అందరూ కూడా బాగుండాలని కోరుకోవటం, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది, మన మతంలో అసమానత్వం అనేది ఉంది, ఎందుకు ఉందనేది దాని చర్చకెడితే మనకి పెద్ద టాపిక్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ లో మన సమాజంలో ఉంది, దాన్ని కంప్లీట్ మన ఇన్సైడ్ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రూపుమాపడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే నారాయణ గురు కానీ లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ ఆ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళే మతాన్ని కాపాడారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎక్స్టర్నల్ విషయాలు ఉన్నాయి మా కంట్రోల్లో లేదు. అంటే ఏదో రకంగా ఇండ్యూస్ చేసి వీడిని మతం మార్చడం అనే ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. ఆ క్రమంలో అబద్ధాలు చెప్తున్నారు, వారు చెప్పినట్టుగా అవసరమైతే దోషులు అందితే రకరకాల పనులు చేస్తారు. చాలా గౌరవం అండి, చాలా ఖండించాల్సిన విషయం. వక్రీకరణలో అబద్ధాల ద్వారా ఇండ్యూస్మెంట్ పక్క వ్యతిరేకిస్తారు. రైట్, ఓకే, సరే. ఈ అంశాన్ని పక్కన పెడితే కాసేపు ఇంకొక అంశాన్ని తీసుకుంటే కనుక, మీరు ఈ బ్రహ్మకుమారి ట్రస్ట్ వారిని కావచ్చు, లేకపోతే షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లేకపోతే వాళ్ళ పక్కన నిలబడుతూ కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొంత మీ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. క్వైట్ ఆపోజిట్గా లలిత్ కుమార్ గారు ఈ అంశాలను వ్యతిరేకిస్తున్నారు. అసలు అంటే షిరిడి సాయిబాబా అసలు దేవుడే కాదు, అసలు హిందూ మతానికి దానికి సంబంధం లేదు అని బ్రహ్మకుమారిల మీద కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశం అయితే ఉంది. సో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, సాయిబాబా దేవుడు హిందూ మతానికి చెందిన వ్యక్తి అని వాళ్ళ వాదన, మీరు ఏమంటారు ఇప్పుడు స్పష్టంగా? నేను చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ముసల్మాను. ఇది నేను చెప్తున్నా. దీని మీద నేను చర్చకు సిద్ధమని సాయి భక్తులను పిలుస్తున్నాను తప్ప సాయిబాబా గారిని నేను ఎక్కడ అవమానకరంగా మాట్లాడలేదు. ఈ విషయం మీద పెద్దలు రమణమూర్తి గారు మాట్లాడటానికి వచ్చారు. నేను మాట్లాడాలంటే మాట్లాడతాను, నాకు తెలిసినంత నా పరిమితులు సహకరించినంత మేర మాట్లాడతా అన్నారు. ఇదే పరిమితులను బేస్ చేసుకుని సాయి భక్తులు బ్రహ్మకుమారిలో ఈ చర్చలకు ఎందుకు రావట్లా? సాయి భక్తులు సాయిబాబా మీద, బ్రహ్మకుమారి తత్వం మీద మేమేం గొడవలకు వెళ్ళట్లేదు. బ్రహ్మకుమారిలు మేమేమైనా అనకూడని మాట్లాడినామా? లేదు కదా. చర్చకే అడుగుతున్నాం. ఆ చర్చ దేని ప్రకారం అడుగుతున్నాము? వాళ్ళు ఏవైతే రాశారో వాటిని బేస్ చేసుకుని అడుగుతున్నాం. నా సొంత మాటలు బేస్ చేసుకుని నేను అడగట్లేదు. అలాగే సాయిబాబా దేవుడు కాదు అంటున్నాను. దేవుడు అని వాళ్ళు కూడా చెప్పట్లేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టుగా ఇచ్చిన అఫిడవిట్లో కూడా సాయి సంస్థాన్ వాళ్ళు ఇచ్చారు, సాయిబాబా ఈజ్ ఎ మిస్టిక్ సెక్యులర్ సెయింట్ అని ఇచ్చారు. ఒక గురువుగా మీరు భావించుకోండి. అయితే ఏ సంప్రదాయానికి గురువు అనేది మళ్ళీ ఒక చర్చ, అది మాట్లాడదాం. అలాగే మిగతా వాళ్ళు కూడా, ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు కూడా సాయిబాబాది ఆయన ఆలయం కాదు, ఆయన దేవుడు కాదు, ఆయన గురువు మాత్రమే. అందుకే గురువు కోసం మేము మందిరాలు కట్టుకుంటున్నాం, ఇవి టెంపుల్స్ కాదు మందిరాలు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న దాన్ని బేస్ చేసుకుని నేను మా హిందూ సమాజానికి ఏం చెప్తున్నా అంటే, సాయికి సనాతనానికి సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు. ఇది నేను చెప్తున్నా. ఇది నా సొంత మాట లేదు, మా పూర్వాచార్యులు చెప్పారు. గతంలో జ్యోతిర్మఠానికి, ద్వారకా పీఠానికి అధిపతిగా ఉన్న స్వరూపానంద స్వామి వారు చెప్పారు, మా హిందుత్వంలో అద్వైతంలో
ఎందుకంటే వారు కూడా అద్వైతాన్ని నమ్మేవారే కాబట్టి అద్వైతంలో మాకు చిత్తరామనాయ పీఠాలు మొట్టమొదటి ప్రామాణ్యం వాళ్ళు చెప్పుకున్నారు. ఆ తర్వాత పూరి పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి గారు కూడా సాయిబాబా హిందూ కాదు ముస్లిం అని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రస్తుత శృంగేరి పీఠాధిపతిగా శృంగేరి ఉత్తరాధికారిగా ఉన్న జగద్గురువులు శ్రీ 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 విద్యాశేఖర భారతీ స్వామి వారు కూడా ఇటువంటి ఆరాధనలు చేయకూడదని చెప్పారు. అలాగే ప్రముఖ ప్రవచనకర్తలు గతంలో ఎవరైతే కొంతమంది మాటలు విని లేకపోతే వారి విశ్వాసాన్ని బట్టి నమ్మి చెప్పారో వాళ్ళు కూడా అధ్యయనం చేసి ఓహో ఇది సనాతన ధర్మానికి చేటు చేస్తుందని తెలుసుకుని సాయికి సనాతనానికి సంబంధం లేదని పెద్దలు బ్రహ్మశ్రీ మన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు. ఇంకా చాలామంది పండితులు కూడా చెప్పడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు అంతమంది చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్పానని ఫీల్ అవటం ఎందుకు? నా గురువుల మాట నేను తీసుకుంటాను. ఓకే 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 రైట్. మీరు ఏమంటారు ఈ అంశం మీద? సాయిబాబాకి సనాతనానికి సంబంధం? షిరిడి సాయిబాబాకి సంబంధించినంత వరకు మొట్టమొదట నేను ఇందాక చెప్పినట్టుగా నేను షిరిడి సాయిబాబా మీరు అన్నారు బ్రహ్మకుమారికి మీరు మద్దతుగా ఉన్నారని. అంటే నేను బ్రహ్మకుమారుల ఆరాధన పద్ధతిలో లేను, బ్రహ్మకుమారిని కాదు, బ్రహ్మకుమారుని కాను. బట్ వాళ్ళ తరపు నుంచి కొన్ని వకాలత్ పుచ్చుకొని వాళ్ళ మీద దాడి జరిగితే తప్పని చెప్పాం అంతే. వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద వద్దు అని చెప్తున్నాను, అందుకంటే ఏమంటలేదు. అలాగే షిరిడి సాయిబాబా, నేను షిరిడి సాయిబాబా భక్తుడు కాను. షిరిడి సాయిబాబా తత్వాన్ని నేను అభిమానిస్తాను, చాలా నాకు నచ్చింది. షిరిడి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఆచరణ ఎక్కడి నుంచి దాని మీద నాకు సొంత పర్స్పెక్టివ్ ఉంది దాని మీద. నేను వారు ఏమన్నారంటే వీరెందుకు నాతో చర్చకి రావట్లేదు, ఎగ్జాక్ట్గా వారే చెప్తే బాగుంటుంది కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్ ఇక్కడ సత్యదూరం కాదేమో కానీ లలిత్ కుమార్ గారి భాష విషయంలో బయట కొంత అభిప్రాయాలు ఉన్నాయి. భాష అంటే వారు మాట్లాడేటప్పుడు కొంత మాట్లాడుతున్నారండి, నేను కూడా ఆ విషయం అభిప్రాయంలో ఉన్నాను. మీరు చెప్పిన తర్వాత సరే కూర్చున్నాను. వ్యక్తి మీద నాకు ఏ రకమైనటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేవండి, నా అభిమానం. కానీ ఆయన శైలిలో కొంచెం ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి చాలామంది మామూలుగా వ్యక్తులుగా బయట కనిపిస్తుంది. అది లేకుండా ఉంటే ఈజీగా చర్చ జరిగేదేమో నేను అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం ముందర వచ్చేవాడిని బహుశా. ఇకపోతే ఈ విషయానికి సంబంధించి షిరిడి సాయిబాబాకి సంబంధించి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఇప్పుడు షిరిడి సాయిబాబా హిందూ ముస్లిమా ఇదో ప్రశ్న అండి, షిరిడి సాయిబాబా దేవుడా కదా ఇదో ప్రశ్న అండి. ఈ రెండు జరగాలంటే మొత్తం దేవుడు ఎవరు అనేటువంటిది మనకి నిర్వచనం కావాలి. భారతదేశంలోనూ హిందూ మతంలో ముఖ్యంగా ఈ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ బయట కాన్సెప్ట్స్కి భిన్నమైందండి. మనకి అన్నింటినీ తయారు చేసే సృష్టికర్తను దేవుడు అని అన్నాం. బయట వాళ్ళు దేవుడితో పోల్చుకుంటే చంపేస్తారు, వాళ్ళ పద్ధతులు వేరు. భారతదేశంలో మీరు దేవుడు కావచ్చు, మీరు దేవుడు ఎట్లా కావాలంటే జస్ట్ రియలైజ్ కావటం, ఇంక వేరే ఏం లేదు. అద్వైతం స్పష్టమైనటువంటి ఫిలాసఫీ. ఎవరెవరు రియలైజ్ అవుతారు, ఎలా రియలైజ్ అవ్వచ్చు అనే దాని మీద దానికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలతో మనం చెప్పి మాట్లాడుకోవచ్చు. అంచేత యూ కెన్ బికమ్ గాడ్. రెండో సమస్య ఏమిటంటే షిరిడి సాయిబాబా ముస్లిమా హిందూ అని. అంటే ఆయన ముస్లింగా పుట్టాడా హిందూగా పుట్టాడా, ముస్లింగా ఉన్నాడా హిందూగా ఉన్నాడా అని క్వశ్చన్ విభజిస్తే కొంచెం క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయన నిజంగా ఎక్కడ పుట్టాడు ఏమిటి మన క్లారిటీ లేదండి, సరైన చారిత్రక ఆధారం లేదు. కానీ ఆయన ముస్లింగా ఉన్నాడు, ముస్లిం ప్రాక్టీసెస్లో ఆయన కఫ్నీ కట్టుకున్నాడు, ఆయన అల్లా మానిక్ అన్నాడు, దానికి స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉంది. అంచేత ముస్లింగా ఉన్నటువంటి పద్ధతులు కొన్ని పాటించడం స్పష్టంగా కనిపిస్తుంది. డినే చేయడం అర్థం లేదు కూడా ఆయనకి. ఏమండి దాన్ని డినే చేసే ఉద్దేశంలో నేను లేను, అవసరం లేదు, ఇప్పుడు డినే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ముస్లిం మతానికి హిందూ మతానికి పరిమితమైన వ్యక్తి కాదు. ముస్లిం మతాన్ని హిందూ మతాన్ని దాటి ఈ దైవత్వం అనేది మనం చెప్పేటువంటి లక్షణాలు నేను అందుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా చెప్తానండి, ఆ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏమిటంటే ఈ విధంగా అందుకోవడానికి మన మతంలో ఆ రకమైనటువంటి అలా అందుకున్నటువంటి వాళ్ళని భగవాన్ అని అనడం లేకపోతే వాళ్ళని గౌరవించడం విధానం మన దగ్గర ఉంది, దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు మనం. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం మీద అందరూ సచ్చరిత్ర మీద ఆధారపడి ఎక్కువ చర్చ చేస్తున్నారు. అంటే వారు కూడా సచ్చరిత్ర మీద ఎక్కువ, వాళ్ళు కూడా సచ్చరిత్ర మీద ఛాలెంజెస్, ఇంకో ఛాలెంజ్ జరుగుతుంది. సచ్చరిత్ర ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి ప్రమాణం, ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్. కానీ అది పరమమైనటువంటి ఇండిస్పెన్సిబుల్ ఎవిడెన్స్ కాదు. అంటే అది దట్ ఈస్ నాట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎవిడెన్స్. అదే కాకుండా అది తీసిపడేదగ్గ ఎవిడెన్స్ కూడా కాదు, దాంట్లో కూడా అనేక కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మనకి సమస్య ఏంటంటే రమణ మహర్షి కానీ, షిరిడి సాయిబాబా కానీ, రామకృష్ణ పరమహంస ఇలా అనేక మంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పుస్తకాలు రాసుకోలేదండి. వీళ్ళెవరు కూడా వాళ్ళు సొంతంగా ఉపన్యాసాలు చెప్పినటువంటి వాళ్ళు కూడా కాదు, ఇంటరాక్షన్స్ భక్తులు రికార్డ్ చేస్తారు. ఉదాహరణ రమణ మహర్షి ఏం చెప్పాడు, రమణ మహర్షి జీవితంలో ఎక్కువ మౌనంగా ఉన్నాడు. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ వేస్తే నేను పక్కన కూర్చొని రాసుకుంటాను, ఆ తర్వాత పుస్తకాలు వేస్తాను రమణ మహర్షి సమాధానాలు. అవి ఎగ్జాక్ట్గా వస్తాయంటే ఒకసారి నా కల్తీ ఉంటుంది దాంట్లో, నాకు అర్థమైనటువంటి కల్తీ వల్ల కొంత రిఫ్లెక్ట్ తేడా వస్తుంది. అంచేత రమణ మహర్షి పుస్తకాలను చదువుతూ ఉంటే నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, ఇలా ఎందుకు మాట్లాడాడు పిచ్చోళ్ళే. తర్వాత మళ్ళీ లోతు వాళ్ళు చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనసు ఎక్కడుందో పట్టుకోవడం అనేది చాలా శ్రమించేటువంటి పని తప్ప అయ్యేది కాదు. షిరిడి సాయిబాబాతో కూడా ఈ ప్రాబ్లం. షిరిడి సాయి సచ్చరిత్ర అనేది ఎవిడెన్స్, కానీ అదొక్కటే వాళ్ళది కాదు, అది భక్తుడి యొక్క దృక్కోణం మాత్రమే. అలాగే మరొక విషయం కూడా ఒక్క నిమిషం, అంటే
దాని సాయిబాబా అప్రూవల్ ఉన్నటువంటి స్టాంప్ ఉంది. అప్రూవల్ ఉంటాం కదా, సాయిబాబా జీవించి ఉన్న కాలంలో సాయిబాబా జీవించి ఉన్న పక్కనే కాలంలో. కూర్చొని రాశాడు హేమత్ పంత్ గారు. అంటే రమణ మహర్షి కూడా రమణ మహర్షి అలాగే పక్కన గుడి రాసిన వాళ్ళు. 1918 సాయిబాబా గారి అస్తమయం దాకా నేను ఆయన కూడా జీవించినప్పుడే జరిగింది. చెప్పండి, ఏమో చెప్తున్నారు మీరు. సాయిబాబా గారు జీవించున్న కాలంలో సాయిబాబా గారి దగ్గరికి 1910వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరంలో బాబా గారు అస్తమించేదాకా కూడా హేమత్ పంత్ గారు పక్కనే ఉండి రైట్, బాబా గారి నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే రాశారు ఓకే, ఇదంతా కూడా. దట్ ఈస్ ఓకే, అందులో చెప్పబడ్డ మహిమలు కావచ్చు, అందులో That is చెప్పబడ్డ ఘట్టాలు కావచ్చు, అన్ని బాబా గారు దట్ ఈస్ ఓకే, నేను కాదనట్లేదు. సో నేనేమంటున్నా అయినప్పటికీ హేమత్ పంత్ దృక్కోణం దాంట్లో ప్రధానంగా ఉంది అంటాను. హేమత్ పంత్ చూడగలిగిన విషయాలు చూడగలుగుతున్నాడు. లేదు లేదు సార్, అంటే నా అభిప్రాయం చెప్పండి, నా అభిప్రాయం చెప్పలేదు, నా అభిప్రాయం చెప్పలేదు, ఒక్క మాట నా మాట చెప్పండి, ఒక్క మాట చెప్పారు మీరు. హేమత్ పంత్ గారు మొట్టమొదటి అధ్యాయంలో రాసిన మాట ఏంటంటే, ఇవన్నీ కూడా గ్రామీణ ఉర్దూ భాషలో సాయిబాబా గారు చెప్తూ ఉంటే నేను మరాఠీ ఓవిలుగా అనువదించాను. నాకంటే నా సొంత ఇదేం లేదు, కొద్దిగా సొబగుల అధ్యాయాన్ని మాత్రమే చెప్పాను. అదే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ముందర తన గురించి తన సెల్ఫ్ పర్స్పెక్టివ్ అంతా చెప్తాడు. తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్తాడు, ప్రతి చాప్టర్లో జరుగుతున్నది అది. దాంట్లో సాయిబాబా మాటలు కొన్ని వస్తాయి. నేను అంటున్నది ఏమిటంటే దాన్ని ఎవిడెన్స్ కాదనలేదు, ముఖ్యమైన ఎవిడెన్స్ అన్నాను. కానీ పరమమైనటువంటి అల్టిమేట్ ఎవిడెన్స్, ఇండిస్పెన్సిబుల్ ఎవిడెన్స్ కాదు అంటాను. అదొకటి చెప్పాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. ఇలాంటి ఎవిడెన్స్ మరొకటి ఉంది, ఎవరు చర్చించట్లేదు దాని గురించి. అది అబ్దుల్లా నోట్బుక్. అది నాకు ఆశ్చర్యం, ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు తెలియట్లేదు, ఆయన కుట్ర ఉందేమో అనుకోండి. సాయిబాబా అబ్దుల్లా మ్యాన్యుస్క్రిప్ట్ అంటారు దాన్ని. అబ్దుల్లా అనేటువంటి శిష్యుడు ఉండేవాడు. సాయిబాబా సాయిబాబా ఆలయం వెనకాలే సమాధి ఉంటుంది. ముస్లింలు ఎందుకు లేరు, ముస్లింస్ ఉన్నారా లేదా చర్చిస్తారు అనట్లేదండి. అంటే అబ్దుల్ బాబా, బడే బాబా వీళ్ళందరి గురించి అదే అబ్దుల్లా యొక్క మ్యాన్యుస్క్రిప్ట్ ఉంది. అది కూడా సాయిబాబా చెప్పినటువంటి రికార్డే. దాంట్లో కూడా కొంత రికార్డు ఉంది. అది ఎక్కడ దురదృష్టవశాత్తు చర్చలోకి వెళ్ళలేదు ఆ విషయం. ఇప్పుడు ఇది అది కూడా ఎగ్జాక్ట్ టాలీ కావాలి. ఈ క్రీస్తు వార్తలు లాగంటే ఇవి కూడా. ఇప్పుడు వీటన్నింటినీ బట్టి ఆయన బొమ్మను మనం పట్టుకునే ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. నేను అదే పనిచేస్తాను, నా దృక్కోణం అది. అయితే షిరిడి సాయి సచ్చరిత్రలో ప్రతి తలకట్టును నేను ఆమోదించాను. అది హేమత్ పంత్ యొక్క దృక్కోణం నుంచి షిరిడి సాయిని చూస్తుంటే ఆ కిటికీలోంచి రాశాడు, ఈ కిటికీలోంచి ఈయన రాస్తున్నాడు, ఈ కిటికీలోంచి ఇటు కనిపిస్తుంది, ఆ కిటికీలోంచి అటు కనిపిస్తుంది, ఇలా ఉన్నాయి విషయాలు. ఇది మిగతా అనేక మంది సంతుల విషయంలో ఇది వాస్తవం అని చెప్తున్నాను నేను. వాళ్ళకి వాళ్లే ప్రసంగాలు, వాళ్ళకి వాళ్లే పుస్తకాలు రాసుకున్నటువంటి పెద్దలతో మనకి తగదలేదు. వాళ్ళ నోట్లో చూసింది కాబట్టి మనం దాన్ని చర్చ చేసుకోవచ్చు. ఇది అటువంటిది కాదు అంటే వీళ్ళు కల్పితాలు చేసిరంటారా? ఇట్లా వాళ్ళ దృక్కోణం ఉంటుందండి. కల్పితాలు చేయాలనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు చూడగలిగింది వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూడగలిగింది సిన్సియర్ రికార్డ్ చేస్తారు. కానీ వాళ్ళ చూపు సమగ్రమైనది కాకపోవచ్చు కదా చాలా సార్లు. వాళ్ళు చూడలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఇంతవరకు ఒక నిమిషం. ఇప్పుడు సాయిబాబా దేవుడేనా ఆయన? అంటే ఇప్పుడు అన్ని గుళ్ళు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు దేవుడేనా అనగానే, దేవుడేనా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ హిందూ మతంలో అందరికీ లేదండి. నేను దైవత్వాన్ని అందుకున్నాడు అనే అర్థంలో అయితే ఖచ్చితంగా మనకు ఉపనిషత్తుల్లో కానీ అనేక గ్రంథాల్లో కానీ ఏదైతే చెప్పారో అక్కడ దాకా డెఫినెట్ గా అందుకోవడం అంటే బ్రహ్మాన్ని అందుకోవడం. మరి ఇందాక ఒక శ్లోకం చెప్పారు భగవద్గీతలో, ఏది బ్రాహ్మణే గవ్యహస్తి అనేటువంటి శ్లోకం. దాని తర్వాత ఇహేవత జితసర్గో యశాం సామ్య స్థితం మనః నిర్దోషమి సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత. ఈ సమానత్వాన్ని అందుకున్న బ్రహ్మంలోనే ఉంటున్నారు అని చెప్పారు. అది దైవత్వాన్ని అందుకోవడం, దైవాన్ని అందుకోవడం అంటే అర్థం. క్లియర్గా రమణమూర్తి గారు ఏమంటున్నారు అంటే, సరే ఆయన ముస్లిమే కావచ్చు, ముస్లిమే అన్నారు, ముస్లింగా పుట్టాడు, బహుశా పుట్టాడో తెలియదు నాకు, ముస్లింగా కనిపించాడు ఆహార్యంలో, కానీ ముస్లిం మతం దాటి వెళ్ళాడని చెప్తాను. ముస్లిం పరిధిలో లేడా, ముస్లిం పరిధిలో హిందూ పరిధిలో చెప్పిండు. అట్ ది సేమ్ టైం మీరు కూడా యాడ్ చేసింది ఏంటంటే శుంఠి కూడా చేయించుకున్నారు అని అంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాకపోతే ఆయన దైవత్వాన్ని అందుకున్నాడు. శుంఠి చేయించుకున్న కరెక్ట్ రికార్డ్ లేదండి, తీసి చూపించాడు. చరిత్రలో చూపించాడు, అది చివరిలో లాస్ట్ అధ్యాయంలో 30 సంవత్సరాల క్రితం నేను పుస్తకం కొనుక్కున్నాను. నేను లేదు నేను చూసాను, అది మీరు చూపిస్తున్నది 3వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, ఆయన్ని ముస్లిం అనుకుందామంటే ఆయనకి చెవులు కుట్టబడి ఉండేవి, హిందువా అనుకుందామంటే ఆయనకి సున్నత్ చేయబడి ఉండేది అని ఒక చోట ఉంది. రెండో చోట ఒక భక్తుడు వచ్చినప్పుడు సాయిబాబా స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఆ భక్తుడు సాయిబాబాకి రావటమే నుదుటన గంధం బొట్టు పెట్టేస్తాడు, త్రిపుండ్రాలు పెడితే ఆ పక్కనున్న వాళ్ళు అడుగుతారు, ఇంతకాలం మేము బొట్టు పెడతాంటే ఒకసారి కూడా పెట్టించుకోవాలి, ఆయన పెడతంటే ఎందుకు ఒప్పుకున్నాం, త్రిపుండ్రాలు అంత నచ్చినాయా అని కొంచెం గద్దెంపుగా అడుగుతారు శిష్యులు. నేను ఒక ముస్లింనని, తను ఒక బ్రాహ్మణునని ఆ అహంకారం తను చూపించలేదు, అందుకే నేను సైలెంట్గా పెట్టించుకున్నా అని చెప్పేసి అన్నాడు. అలాగే సాయిబాబా శరీరం పడిపోయిన రోజున కూడా సాయి సచరిత్రలు ఏం రాశారంటే, షిరిడీలో మసీదు కూలిపోయింది అని రాశారు, ఆయన శరీరం పడిపోయిందని రాయలా. నిజానికి దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన అనేది సనాతన ధర్మమే, కానీ అక్కడ ఆయన శరీరాన్ని మసీదుతో పోల్చి చెప్పారు హేమత్ పంత్ గారు. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే దాసుగణి గారు, ఆయన దాసుగణికి పాదాల నుంచి గంగా యమునలు తెప్పించారు కదా,
ఆయన దోసిట్లు తీసుకుని కేవలం సాయిబాబా ముస్లిం కాబట్టి ఆ నీటిని తాగకుండా ఆయన నెత్తిని పోసుకున్నాడు దాసగణ. సాయిబాబా ఒక ముస్లిం కాబట్టి ఆయన పాదాల నుంచి వచ్చిన నీళ్ళు నేను తాగటం ఏంటి? దాసగణ అందరికంటే గొప్ప భక్తుడు చెప్పాలంటే. దాసగణ రాసిన ఈ పాటల్ని ఇప్పటికీ చాలామంది పాడుతున్నారు. ఆయన రాసిన స్తవన మంజరిని ఇప్పటికే పారాయణ చేస్తూ ఉన్నారు. మరి దాసగణ గారికి ఏమో ఆయన ముస్లిం కాబట్టి ఆయన పాదాల నుంచి వచ్చిన నీళ్లు తాగడు, మేమేమో ఆయన మొక్కాలా? నేనేమన్నానంటే రైట్, దాసగణం దృక్కోణం ఓకే. దాసగణం మీద నేను 25 ఏళ్ల క్రితమే ఆయన పుస్తకం ఏదైతే ఉందో ఆయన చేసిన కులం మీద చేసిన అటాక్స్ అన్ని నేను వివరంగా రాసి ఉన్నాను. ఈ పర్టికులర్ పాయింట్ నేను ఎక్కడ మిస్ అయ్యాను, అది నేను ముస్లిం కాబట్టి తాగట్లేదు అనేది అది మళ్ళీ రిఫర్ చేస్తాను. సాయి లీలామృతంలో సమాధానం చెప్పాలి. నేనేమన్నానంటే పాయింట్లు కూడా నేను సమాధానం చెప్పాను. సాయి లీలామృతం ప్రామాణికం కాదని షిరిడి సాయి సంస్థానం వాళ్ళని ఒక లెటర్ ఇమ్మనండి, అప్పుడు చెప్పేస్తాను నేను. అది షిరిడి సాయి సంస్థానం మీరు చూసుకోవాలి. షిరిడి సాయి సంస్థానికి కాదని కూడా మీరు చెప్పకూడదు. ఇంకో 2 మాటలు ఉన్నాయి. ఒకటి సార్ ఏమన్నారంటే లలిత్ కుమార్ భాష బాగోదు కాబట్టి వాళ్ళు చర్చకు రావట్లేదు అన్నారు. లలిత్ కుమార్ భాష అదే బహుశా లలిత్ కుమార్ భాషకి చర్చకి సంబంధం లేదు. కారణం ఏంటంటే లలిత్ కుమార్ అంతా ఒకటే సిద్ధాంతం, యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ. వాళ్ళు నాతో ఎలా నడుచుకుంటారు అనే దాన్ని బట్టి నేను వాళ్ళతో అలా ఉంటాను. వాళ్ళు నన్ను లలిత్ కుమార్ అని పిలిచారు అనుకోండి, ఇప్పుడు సార్ ఉన్నారు నాకంటే పెద్దవారు, ఏమైనా లలిత్ కుమార్ అంటే చెప్పండి సార్ అనే అంటారు. అలాగే కొంతమంది ఉంటారు సాయి భక్తులు, వాళ్ళు వచ్చేసి ఈ లలిత్ కుమార్ గారు అట్టాంటి నా కొడుకు ఇట్టాంటి నా కొడుకు అంటే నువ్వు ఎట్టాంటి నా కొడుకు అని క్వశ్చన్ చేస్తాను నేను. అది ఎందుకు? వాళ్ళకి ఇచ్చే రిటాలియేషన్. ఇదే బైనరీస్ని అయ్యప్ప స్వామి ఇష్యూ అప్పుడు మా వాళ్ళు కొడతానంటే వేసుకొని పోండి, నేనే డబ్బులు ఇస్తాను పోండి నేను లైవ్లోనే చెప్పాను. కానీ అదే బైనరీస్తో ఎదురుగా కూర్చున్నప్పుడు పద్ధతిగానే డిబేట్ చేశాను. చర్చ ద్వారా 10 మందికి సత్యం తెలుస్తుంది అన్నప్పుడు నన్ను నేను 100 మెట్లు తగ్గించుకుంటాను. ఇక రెండోది, బ్రహ్మకుమారుల మీద దాడి జరుగుతుంటే అన్నారు. బ్రహ్మకుమారుల మీద ఒక్కచోట కూడా దాడి జరగలేదు సార్. బ్రహ్మకుమారుల్ని నిలువరించి ప్రశ్నించాము. ఏం ప్రశ్నలు వేసామంటే వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు వేసాము. ఆ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే అయిపోద్ది. సమాధానం చెప్పకుండా మేము దాడులు చేసినట్టుగా రాంగ్గా పోర్ట్రే చేశారు సమాజానికి, మీలాంటి పెద్దల దగ్గరికి. అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇప్పుడు మీ క్వశ్చన్. రైట్, నేను అనేది సాయిబాబా మొత్తానికైతే సరైన ముస్లిం అయినప్పటికీ కూడా దైవత్వాన్ని అందుకున్నాడు అని చెప్పేసి రమణమూర్తి గారు అంటున్నారు. మీరు దాన్ని ఏకీభవించరా? సాయిబాబా గారు ఏకకాలంలో అనేక లక్షణాలు చూపించారండి. అందులో సైకోయిజము, శాడిజం కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాయి సచ్చరిత్రలోనే ఉన్నాయి. ఏమన్నంటే అవధూత లక్షణాలు అవే అంటారు. అవధూత లక్షణాలు కాదు. అవధూత అనే పదాన్ని మన వేదంలో, ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా ఇట్లాంటి లక్షణాలతో చూడ. సైకో లాగా అంటే ఎట్లా? ఎగ్జాంపుల్, శ్యామ అనే ఒక వ్యక్తి మీద ఒకసారి కోపం వచ్చేసి ఒక మసీదు స్తంభాన్ని ఊపేస్తూ శ్యామాని మెడకెట్లా పట్టేసుకుంటాడు. చాలామంది సినిమాల్లో బాబా గారిని చూపించి ఇట్టా అల్లా మాలిక్ అంటే బాబా గారు అట్లాగే ఉంటారు అనుకుంటారు. కాదు, బాబా గారు ఒక పహిల్వాన్. బాబా గారు కుస్తీ పోటీలు పెట్టేవాడు. అంత పహిల్వాను ఇట్లా పేక పట్టుకుని ఆల్మోస్ట్ కాసేపులో చచ్చిపోతాడు అన్నప్పుడు వదిలేరు. అలాగే ఇలాంటి అంటే దాన్ని ఏమంటారు, మితిమీరిన కోపం, మితిమీరిన ఆవేశం అనేక సందర్భాలు. రమతే బాలోన్మత్తవ దేవ అంటే ఏంటి? ఏదండి రమతే బాలోన్మత్తవ దేవ అంటే ఏమిటి సార్? మీరు చెప్తారు భజగోవిందంలో చెప్పింది కాదు. బాలోన్మత్తుడిలాగా బాలుడిలాగా వ్యవహరిస్తాడు. ఎవరు చెప్పారు ఆ విషయం? భాగవత పురాణం నుంచి చెప్తున్న బాలోన్మత్త పిశాచాయ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. బాల ఉన్మత్త పిశాచ లక్షణాలతో ఉంటారు తప్ప దాని అర్థం ఇది కాదు కదా. సరే, ఒక కథ చెప్తాను, దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారో చెప్పండి. ఒకసారి కుశభవన్ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన దగ్గరికి. సరే కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజు ఏకాదశి, కుశభవ ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఉపవాసం రోజున భోజనం చేయరు. బ్రాహ్మణులు మామూలుగా ఉల్లిపాయ తినరు. ఆ కుశభవని పాత్రలో కొన్ని చూపించి ఈ రోజున ఉల్లిపాయలు తినన్నారు. సరే, గురువు మాట ధిక్కరించకూడదు కాబట్టి బాబా మీరు తింటే నేను కూడా తింటాను అన్నారు. ఆ కుశబాబు ఉల్లిపాయ తింటాం. సరే బాబా నేను తింటానంటే కుశబాబు కూడా తిన్నారు. బాబా గారు కూడా తింటున్నారు. వెంటనే బాబా గారు పిలిచి ఇగో ఈ సద్బ్రాహ్మణుడు ఉల్లిపాయలు తింటున్నాడు అంటూ గేలి చేశారు. ఇలాగే రాశారు. ఆ వెంటనే అతను అన్నాడు, బాబా మీరు తినమంటేనేగా నేను తిన్నాను, మీరు కూడా తిన్నారు కదా అన్నాడు. నేను ఎక్కడ తిన్నాను, కావాలంటే చూడండి. బాబా గారు తిన్నది మొత్తం కక్కారు. అందులో బంగాళదుంపలు, ఇతర దుంపలు తప్ప ఉల్లిపాయ మచ్చుకు కూడా లేదు. అక్కడికి అయిపోయింది. ఆ కుశబాబు ఏం చేశాడు, వెంటనే బాబా గారు కక్కేసిందంతా కూడా తినేశాడు. వామిటింగ్. ఇదంతా భరద్వాజ్ గారి బుక్. ఇప్పుడు దాన్ని ప్రమాణం కాదని అనాలి అంటే ఫస్ట్ సాయి సంస్థానం వాళ్ళు చెప్పాలి ఇది ప్రమాణం కాదు అని చెప్పేసి. దాన్ని పెట్టేసి గురువు యొక్క ఉచ్చిష్టం, ఔన్నత్యాన్ని చెప్పారు అన్నారు. గురువు ఉచ్చిష్టం అంటే గురువు తిన్న తర్వాత తినటం మిగిలింది, అంతేగాని గురువు ఎంగిలి అంటే గురువు పాత్రలో ఎంగిలి తింటాం, గురువు కక్కింది తింటాం కాదు. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ సమాజానికి? అంటే ఈ కథల మీద చర్చ వెళ్లే ముందు అంటే నేను నా పాయింట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరగలేదు. నేనేమన్నానంటే ఆయన ఫిలాసఫీకి సంబంధించి భారతదేశంలో ఆ రోజున్న పరిస్థితుల్లో మతానికి సంబంధించిన ఉద్రిక్తతలు కానీ, కులానికి సంబంధించిన అంతరాలు కానీ, డబ్బున్న వాళ్ళు లేనటువంటి అంతరాలు, వేరే పాయింట్స్ కానీ
ఆయన దాన్ని పాటించకుండా ఒక గొప్ప మెసేజ్ స్పష్టంగా ఒక ఇచ్చాడు. పాయింట్ అడుగుతాను సార్. బాబా గారి జీవిత కాలంలో వారు దేని గురించి ఎక్కువ ప్రయాసపడ్డారు మీరు చెప్పండి. నేను చెప్తాను, ఈ 4 పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. మెయిన్ నేను ఏమన్నానంటే ఆయన ఎక్కడ అంతేనా? ఇద్దరి మధ్య సమన్వయం చేకూర్చడానికి వాళ్ళ ధర్మాలను వాళ్ళు అనుసరిస్తూనే ఇద్దరు స్నేహంగా ఉండాలనే ప్రయత్నం నేను చేశాడు. స్పష్టంగా ఉంది, ఆ రకంగా బోధించాడు. ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పేస్తాను, నాకు చెప్పినట్లు 2 కులానికి సంబంధించింది. ఆయనతో పాటు ఏ కులస్తుడైనా వచ్చి కూర్చున్నట్టుగా స్పష్టమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆయనతో పాటు కూర్చున్నారు, ఆయనతో పాటు పడుకున్నారు, బ్రాహ్మణులైనా పెద్దవాళ్ళైనా. ఆ రోజుల్లో అది వండరే. మూడోది ఏమిటంటే డబ్బున్న వాళ్ళకి బాగా ఎక్కువ మర్యాద చేయడం, డబ్బు లేని వాడికి ఆ పద్ధతిలో ఆయన లేడు. ఈ 3-4 పత్రాలు ఉన్నాయండి. ఈ భక్తులు రాసే మహత్యాలు కథల్లో చర్చలకు వెళ్ళే ముందు ముందర ఈ ఫిలాసఫీ పార్ట్ మీరు డిస్కస్ చేసుకోండి. అప్పటికి సమాజం ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సమాజం ఎంత తీవ్రంగా ఉందంటే రాజారామరావు గారు బ్రహ్మ సమాజం మొదలుపెట్టాడు. ఆయన దృష్టిలో మనుషులంతా సమానమే, కానీ ఆయన పెట్టిన స్కూల్లోకి మనుషులు రాణించే పరిస్థితి ఆయనకి అంత వీలు కుదరలేకపోయింది. ఎందుకంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కానటువంటి రోజు. రెండోది పండరీ ప్రాంతంలోనే అప్పటికి దళితులు కానీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇటువంటి సమాజంలో ఆయన ఒక ఆధ్యాత్మికత అందరూ కలిసి ఏకనాథ భాగవతం చదువుకో, రామాయణం చదువుకో, లేకపోతే ఈ పని చెయ్యి, నువ్వు ఇది చదువుకో అని వాళ్ళకి చెప్తూ వాళ్ళ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయకుండానే వాళ్ళ భక్తులు నడిపించే విధానం చేశాడు. ఇప్పుడు ఈ భక్తుల కథల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఫిలాసఫికల్గా అది అక్కడ గొప్ప మేలు చేసిందా లేదా, ఆయన దృక్కోణం ఏమిటి, ఆయన చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కూడా హిందువులకి ముస్లింలకి ఇద్దరికి పనికి వస్తుంది చెప్తాడు. ముస్లిమ్స్ కూడా వదిలిపెట్టేశారు. ముస్లిమ్స్ వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అది సలాఫీ ఇస్లాం అనేది 80s నుంచి చాలా దారి తప్పున్నారు. వాళ్ళు సూఫిజం వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టేశారు. నేనేమన్నానంటే ఇది ఇవాళ ఈ మెసేజ్ ముస్లింలకు అవసరం, హిందువులకు అవసరం, ప్రతి భారతదేశంలో సమాజానికి అవసరం. ఇది మొదటి విషయం. ఇకపోతే మనం ఈ కథల్లో పట్టి కూర్చుంటే సమస్య ఎలా వస్తుందంటే, ఉదాహరణకి మన భారతదేశంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన తన శిష్యులను తీసుకెళ్లి మాంసం తినిపించాడు. నువ్వు తిను అన్నాడు. పాపం కదా అంటే, ఈ పాపం నేను చూసుకుంటాను, నువ్వు తిను అన్నాడు. ఎవరైనా స్వామి వివేకానందుడు తన శిష్యులు తీసుకెళ్ళి. దీన్ని మనం ఎట్లా అంటే, ఇప్పుడు ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో ఆ శిష్యుడికి మధ్య ఆయనకి జరిగిన ఇంటరాక్షన్లో సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడు అనే దాంతో సంబంధం లేకుండా ఆ కథ నుంచే మనం సమస్తం పీకాలి అని చెప్పేసి అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ కథలో ఆయన ముస్లింలు ఎక్కువ కొట్టాడా, హిందువులు ఎక్కువ కొట్టాడా, హిందువుని ఏమన్నా అన్నాడా, ముస్లిం ఏమన్నా అన్నాడా, ముందర ఇది చేశాడా, ముందర అది చేశాడా, అసలు ఆయనకు ఆ కాన్సెప్టే లేదు. స్పష్టంగా చచ్చిపోయి ముందు రామవిజయం చదివించుకున్నాడు. అల్లా మాలిక్ అన్న మనిషి చాలాసార్లు శ్రీహరి గురించి చెప్పాడు. ఒక చాప్టర్ మొత్తం అద్వైతాన్ని గురించి అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంది సచరిత్రలో. అలాగే నేను ఇందాక చెప్పిన నోట్స్, అబ్దుల్లా నోట్స్లో హిందువులకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంది, అలాగే సూఫీలకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. సూఫీల సబ్జెక్ట్ మిగతా దాంట్లో బెటర్గా ఉంది దాంట్లో. అంచేత ఆయనకి ఆ సబ్జెక్ట్స్ మీద అవగాహన కమాండ్ ఉంది. ఆయనకు ఒక లింక్ ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, నా మతం, నా కులం కబీరు, మతం పరవర్తిగారు అని చెప్పుకున్నాడు ఆయన. దైవం మన కబీర్ అర్థం కావాలి. పరవర్తిగారు అంటే దైవం, అయితే పరవర్తిగారు అంటే దైవం అని. ఇప్పుడు ఈ కబీర్ ఎవరో తెలియాలి. ఆ వెనకాల కూడా సూఫీ వాటి ప్రొడక్ట్ అయినా వాటితో సంబంధం లేక వాళ్ళంతా ఏమేం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ విధానం లేదు. వాళ్ళు కన్వర్షన్స్ చేస్తున్నారు. షిరిడి సాయి టెంపుల్స్ కానీ షిరిడి సాయి తన జీవితంలో కన్వర్ట్ చేసినట్టు సింగిల్ ప్రూఫ్ చూపించలేదు ఇప్పుడు ఎవరు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆయన కన్వర్ట్ అవ్వమని అని ఉంటే ఆయన మీద భక్తి శ్రద్ధలు జనానికి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కొంతమంది కన్వర్ట్ అయ్యారు, బహుశా పెద్ద సంఖ్యలో కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయనకి చాలా ఎక్కువ మంది జనం వచ్చినట్టుగా ప్రూఫ్ ఉంది మనకి. ఆ పని ఆయన చేయలేదు. పైపెచ్చు మీ ధర్మంలో మీరు ఉండండి చెప్పాడు. దాని ధర్మంలో సూక్ష్మాలను కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేశాడు. కుల రకమైన పట్టింపులు పట్టించుకోలేదు. వీటిని మనం మొదలు చూడాలి. రైట్. అంటే బేసిక్ అంటే సాయిబాబా అంటే ఆయనలో ఉన్నటువంటి అంశాలనే కాకుండా ఆయన చేసినటువంటి మంచి ప్రవర్తనను, మంచి సదుద్దేశాన్ని కూడా మనం గమనిస్తే ఆయన నిజంగానే దేవుడిని అందుకున్నాడు అని అన్నది మనకు అర్థమవుతున్నట్టుగా రమణమూర్తి గారు చెప్తున్నట్టు నాకు అర్థమవుతా ఉంది. మీరు ఫైనల్గా ఏం చెప్తారు దీని మీద? ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే, సాయిబాబా ఎవరినైనా మతం మార్చాడా అన్నారు. సూఫీలు ఎవరు కూడా మతం మార్చలేదండి. కేవలం ఆ మతానికి సానుభూతి పరులుగా మార్చారు. ఎందుకంటే సూఫీలు కూడా కోరుకున్నది ఏంటంటే, సామాన్య హిందువులందరూ సూఫీలుగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా ఇస్లాంలోకే రావాలి. కారణం ఏంటంటే ఇస్లాం మాత్రమే ఒక మనిషిని ఏకనాథ భాగవతం చదువుకో, నువ్వు విష్ణు సహస్రనామం చదువుకుంటే ఇస్లాం సానుభూతి పరులుగా మార్చినట్టు. అది కూడా చెప్తాను. ఎట్లా? అది కూడా చెప్తాను సార్. ఒక వ్యక్తిని స్పష్టమైన మార్గంలోకి తీసుకువెళ్ళాలి. స్పష్టతతో కూడిన మార్గం ఏంటంటే ఇస్లాం మాత్రమే అని చెప్పి సూఫీలు అందరూ నమ్ముతారు. అందుకే సూఫీ మతంలోకి ఎవరు మారలేదు. చివరికి రాజా రామ్మోహన్ రాయ్ కూడా సూఫీ మతాలకి ఆకర్షితుడయ్యాడు తప్ప సూఫీ మతంలోకి మారలేదు. వాళ్ళ ప్లానే అది. ఆకర్షితులు చేసి సానుభూతి మీటింగ్ పెట్టుకోలేదు, చేశారండి. మహమ్మద్ గజ్నీ ఉన్నాడండి. షిరిడి సాయిబాబా జీవితంలో వచ్చిన తర్వాత సంపదను తీసుకెళ్లి కొంత మొయినుద్దీన్ చిష్టి దర్గా దగ్గర ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? నేనంటే షిరిడి సాయిబాబా జీవితంలో ఎవరినైనా కన్వర్ట్ చేసినట్టుగా ఒక సింగిల్ ఆధారం దగ్గరికి పోయి ఎందుకు చదరలు ఇచ్చాడు? షిరిడి సాయిబాబా జీవితంలో ఎవరినైనా కన్వర్ట్ చేసినట్టుగా ఆధారం ఉందా? చేయలేదు, వద్దు అని చెప్పే ఆధారాలు ఉన్నాయి.
వాళ్ళ టెంపుల్స్ ఎక్కడ చేసినట్టు అల్లా శబ్దాన్ని మనం మాట్లాడద్దు. అల్లా శబ్దం గురించి చెప్తాను. సాయి లీలామృతం అల్లా గురించి శబ్దం చెప్పారు, వద్దు ప్రమాణం అల్లా కాదు అని శబ్దం చెప్పేసి వాడడమే తప్పు అంటే, అల్లా శబ్దం వాడడమే తప్పు అంటే తుకారాం అభంగాలు రాశాడండి అల్లా పేరు మీద. నేను చెప్తాను సార్. ఇందాక సాయి లీలామృతం గురించి మాట్లాడొద్దులేండి, అది వేస్ట్ అన్నారు. ఇప్పుడు ఆ సాయి లీలామృతంలో ఘట్టాన్ని గుర్తు చెప్పారు, నీ అబ్బను మార్చుకున్నావా అని బాబా చెప్పిన సందర్భాన్ని. అది సాయి సచ్చరిత్రలో లేదు. ఓకే, పోతే ఇక ఏకనాథ భాగవతం గురించి చెప్పారు. ఏకనాథ భాగవతం అంటే ఏంటండి? ఏకనాథ భాగవతం మీరు చదివారు సార్? నేను ఎక్కడ చాలు. ఏకనాథ భాగవతం అంటే మొత్తం భాగవతం కాదండి, భాగవతంలోని దశమ స్కందం, ఏకాదశ స్కందం మాత్రమే, దశమ స్కందం కూడా కాదు, ఏకాదశ స్కందం మాత్రమే ఉంది. అంది మాత్రమే ఒక అతన్ని పారాయణ చేసుకోవచ్చా అని అడిగితే చేసుకో అన్నారు తప్ప ఈయన నువ్వు వచ్చి చేసుకో అన్నారు. అలాగే విష్ణు సహస్రనామం మిగతా పుస్తకాలన్నిటి గురించి కూడా సాయి సచ్చరిత్రలో ఏముందంటే, ఆ రోజుల్లో భక్తులు, పుస్తకం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇప్పట్లాగా ఫ్రీ ప్రింటింగ్ లేదు కదా, పుస్తకాలు కొనుక్కొచ్చుకుని బాబా గారికి ఇచ్చి బాబా గారి ద్వారా తీసుకునేవారు. ఇది మాత్రమే. విష్ణు సహస్రనామం విషయంలో జరిగింది ఏంటి, ఆయన దగ్గర రామదాసు ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ ఉంటాడు తన దగ్గర ఉన్న పుస్తకంలో. బాబా గారి కాళ్ళ దగ్గర ఒక ఎగ్జాంపుల్ డీటెయిల్ వెళ్ళిపోతున్నారు మీరు. నేను చెప్తాను, నేను ఇది చాలా అనేది డీటెయిల్గా ఏంటంటే- చెప్పాల్సిన మాట, ఇది చాలా డీటెయిల్గా చెప్పాల్సిన మాట. ఒక రోజున సాయిబాబా గారు, నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, నువ్వు అర్జెంట్గా సునామీకి ఆకుపట్టరా అని చెప్పేసి అతన్ని మార్కెట్లోకి పంపించి, అతను బయటకు వెళ్ళగానే అతను బుక్కులు కొట్టేసి ఈ శ్యామ అనే వ్యక్తికి ఇస్తారు, మాధవరావు దేశపాండే అనే అతనికి ఇస్తారు. ఈ శ్యామకి ఇచ్చి బుక్ నీ దగ్గర పెట్టుకుంటే అతను అంటాడు, నాకు ఈ బుక్ ఇప్పుడు అవసరం లేదు, పైగా వాడు చాలా సైకోగాడు, వాడు వచ్చాడు నన్ను తిడతాడు, నేనే దొంగతనం చేయించాను అంటాడు, నాకు ఆ నెందొద్దు బాబా ఇచ్చేసేయండి అంటాడు. అంటే ఏం పర్లేదు నువ్వు ఉంచు అంటాడు. అంటే శ్యామ చెప్తాడు, నాకు సంస్కృతం చదవటం కూడా రాదు, ఈ బుక్ నాకు ఉపయోగపడదు అంటాడు. అంటే బాబా ఏమంటాడు, దీని గొప్పతనం నీకు తెలియట్లేదు, ఈ విష్ణు సహస్రనామం నీ దగ్గర పెట్టుకుంటే చాలు బోల్డ్ జరిగిపోతాయి. నేను కూడా ఒకసారి గుండెదాడు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తే గుండెల మీద పెట్టుకుని పడుకున్నాను, వెంటనే అల్లా వచ్చి నా వ్యాధిని నయం చేసేసాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, రోజు చదువుకుంటున్న వాడికి బుక్ అవసరం, వాడికి చదువుకోవటానికి బుక్ లేకుండా చేసి నాకు చదువుకోవటం రానున్నోడి దగ్గర ఆ బుక్ పెట్టి నువ్వు చదవకపోయిన పర్లేదు దాచిపెట్టుకో అంటున్నాడు. ఇందులో విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పటం ఏంటి? పైగా అల్లా వచ్చిన ఏం చేశాడు అంటారు. అల్లా వచ్చిన ఏం చేశాడు? ఎగ్జాక్ట్ గా వాళ్ళందరి మధ్య ఏ రకమైన ఈక్వేషన్ ఉందో మనకు ఆ చిన్న కథలో ఒకళ్ళు చెప్పిన దాని నుంచి మనకు దొరకదండి ఆ విషయం. అంటే ఒకళ్ళ పుస్తకం తీసుకెళ్ళి ఇంకోటికి ఇస్తున్నాడంటే వాళ్ళ మధ్య చాలా ఈక్వేషన్స్ ఉండొచ్చు, మనం చెప్పలేం దాన్ని. నేను అదంటే పుస్తకమే ఇచ్చాడు, కానీ చదువుకోమని చెప్పాడు. చదువుకోమని చెప్పలేదండి, ఈ పుస్తకం నీ దగ్గర ఉంచి అన్నాడు అంతే. అంటే దాన్ని చదువుకోదని అర్థం నాకు అర్థమైంది, చదువుకోమని అర్థం నాకు అర్థమైంది. అతను సంస్కృతం నాకు రాదు, నాకు చదవలేను కదా, నాకు ఉపయోగపడదు కదా అని బాబాకి స్పష్టంగా చెప్పాడు. చదివించుకోవచ్చు, నేను అనేది అది కాదు. అదేదో ఇదొకటే ఎగ్జాంపుల్. శ్రీరామ విజయాన్ని ఆయన చచ్చిపోయే ముందు చదివించుకున్నాడు, పక్కన చదివించుకోలేదండి. శ్రీరామ విజయం కూడా అతను వచ్చి చదవటం మొదలు పెడితే 8 రోజులు బాబా అతన్ని ఆపలేదు. కావాలంటే చూసుకోండి, నువ్వు నాకు పారాయణ నా కోసం ఆపలేదంటే నిర్బంధంగా చదివారు, ఆయనకు తెలియకుండా. నిర్బంధం కాదు, బాబా ఉన్న చోట చదివాను. అతను మసీదు ఆయన ఇష్టానికి విరుద్ధంగా అక్కడ చేసే పరిస్థితి లేదు. అతను మసీదులో చదివి అలసిపోయాడు తప్ప బాబా చదవమని చెప్పలేదు. సాయి సచ్చరిత్ర ఆధారంగానే మాట్లాడుతున్నా. శ్రీరామ విజయాన్ని ఆయన పర్మిషన్ తోటే ఆయన చదివారు, ఆయన చదివించుకున్నాడు. బాబా గారు వినలేదు, ఆయన చదివాడు అంతే. బాబా గారు వినలేదని మీరు దగ్గర కూర్చుని బాబాని సాయి సచ్చరిత్ర సాయి సచ్చరిత్ర నుంచే నిరూపిస్తారు. అలాగే అల్లాను శ్రీహరి ఇలాంటి పదాలు ఇంటర్చేంజబుల్ గా ఆయన వాడినట్టు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఎప్పుడైనా శ్రీహరి మాలిక్ అని చెప్పి అనాల్సిందండి. అన్నాడు మీరు చూపించండి సాయి సచ్చరిత్రలో, నేను చెప్తాను అనలేదని. అలా అన్నది ఇప్పుడు తీసి చూపిస్తాను, చూపించండి, ఇప్పుడే చెప్తాను. ఆయన శ్రీహరి మాలిక్ అనలేదు, శివుడే మాలిక్ అనలేదు. అంటే శ్రీహరి రక్షిస్తాడని అన్నాడు. అంటే దాని అర్థం అదే, అల్లా శ్రీహరి పదాల మధ్య ఆయన తేడా చూడలేదు అంటున్నాడు. అల్లా పదం ఆయనకు ఊత పదం లాగా ప్రతి సెకండ్ పలికేవాడు. అల్లా గుర్తుగా అల్లా పదం ఖచ్చితంగా పలకూడదు, పలికితే లలిత్ కుమార్ గారి కోపం వస్తుందని ఆయన గమనించుకోలేబడి, కానీ అల్లా పదానికి శ్రీహరి పదానికి వివక్ష లేని స్టేజ్ లో ఉన్నాడు ఆయన. లలిత్ కుమార్కి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఎందుకంటే స్పష్టంగా లలిత్ కుమార్ కోపం వచ్చే వాళ్ళు చాలా మంది చేశారండి. లలిత్ కుమార్కి స్పష్టంగా హిందూ దేవుడు పలానా, లలిత్ కుమార్ కోపం వచ్చే పని తుకారం చేశాడు, లలిత్ కుమార్ కోపం వచ్చే పని చాలా మంది చేశారండి. తుకారం పాటలు భజన్స్ అన్ని చూడండి, ఎక్కడ అల్లా శబ్దం లేదు. అభంగాలు ఉన్నాయి. అలాగే మీరు కబీర్ పేరు చెప్పారు ఇందాక, కబీర్ రాసిన దోహాల్లో ఎక్కడైనా అల్లా పేరు చూపిండి. కబీరు అసలు కబీరు లెవెల్ వేరు, కబీర్ స్థాయి కంప్లీట్ గా కబీర్ దోహాలని చదివేశారా? చదివాను. ఆయన మీ ట్రెడిషనల్ రామ భక్తుడు కాదు మనం అనుకునే పద్ధతిలో, కానీ ఆయన రాముడిని దేవుడి అర్థంలో వాడారు, వాళ్ళు వేరే అర్థం ఏమీ లేదు. కాదు, అల్లా అనే శబ్దాన్ని ఆయన ఎందుకు వాడలే మరి కబీర్? ఆయనకే నిషేధం లేదు దాని మీద, వాడలేదు కదా. నేను బాగానే చదువుకున్నాను. దోహాలు మీరు చూపించండి కొన్ని దోహాల నుంచి. సరే, కబీర్ మీద మనం ఎప్పుడు పెట్టుకుందాం, కానీ నేను ఇప్పుడే చెప్తాను, మీరు చూస్తున్న విధానంలో అల్లా వాడితే కుట్రపూరితంగా వాడుతున్నారు, వివేకానందుడు అల్లా వాడితే కుట్రపూరితంగా వాడుతున్నారు. చదవలేదు కాబట్టి దాని మీద ప్రస్తుతానికి వ్యాఖ్యానం చేయరు, బట్ దాని గురించి ఖచ్చితంగా తెలుసుకుని మాట్లాడతారు. అల్లా అనేది వాడితే కుట్రపూరితంగా వాడుతున్నారు, శ్రీహరి అనేది వాడితే ఏదో వాడారు.
ఏదో చెప్పారు అని తేల్చడం కాకుండా శ్రీహరి అనే పదం ఆ మనిషి నేను ముస్లింల బలమైన దగ్గరికి విషయాలు సింపుల్గా మనకు చెప్తాను చెప్తుంది. క్రాంతి గారు. ఒక్క నేను మనిషిని ముస్లింల కన్వర్ట్ దగ్గరికి చేయలేదు. మీ ఖురాన్లో మా రాముడి గురించి చెప్పారు అంటే నేను చేసింది కుట్రే. మీ బైబిల్లో మా కృష్ణుడి గురించి చెప్పారంటే నేను చేసింది కుట్రే. అలాగే హిందూ గ్రంథాల్లో నుంచి వచ్చేసి మా అల్లా గురించి చెప్పారు, మా యేసు గురించి చెప్పారు, మా మీరు మోసే ఎవరు గురించి చెప్తారు? చెప్పారు మీ అంటే మాట్లాడారు. అది కూడా తప్పే. వాళ్ళకి చెప్తున్నాను, ఎవరు ఎవరైతే మా ధర్మంలోకి వచ్చేసి కుట్రలు చేస్తున్నారో, వాళ్ళ- మన గ్రంథాల్లో ఆయన అక్కడ లేడు. వాళ్ళ దేవుళ్ళని వెతుకుతున్నారో మీరు వాళ్ళందరూ మీరు పాపిస్తోళ్ళే. ద్వేషిస్తున్న ముస్లింల శిబిరంలో సాయిబాబా లేడు. ఉన్నారు. ఆయన సాయిబాబా కరుడు ఆయన కట్టిన దాని ముస్లిము, రెండింటిని దాటి ఒక వెళ్ళాడు. ఉన్మాద ముస్లిం సాయిబాబా. ఇది మీరు నేను నిరూపిస్తా. కాబట్టి దాని మీద చర్చ అన్యాయమైనటువంటి మాట. అన్యాయం కాదు, దాని మీద చర్చకు నేను రెడీ. ఇంకో ఎపిసోడ్ చేద్దామని చెప్పండి. కేవలం ద్వేషంతో అంటారు ఈ మాట నా ఉద్దేశం. కాదు, కాదు, నేను అంటే ఏ మనిషి ప్రమాణంతో మాట్లాడుతున్నాను ఏ సార్. మనిషి అయితే తన నేను ప్రమాణంతో జీవితాంతం మాట్లాడుతున్నాను సార్. హిందువుల చేత హిందూ కార్యక్రమాలు చేయిస్తూ పుస్తకాలు ఇస్తూ హిందూ మతం యొక్క అనేకమైన సాయి విషయాల మీద బాబా మర్మాన్ని ఉన్మాదం- విడిచి చెప్తున్నాడు. సాయి ఆ మనిషిని ముస్లిం ఉన్మాదం కాదు అని ఎవరిని కూడా కన్వర్ట్ చేయదు నిరూపించడానికి మనిషిని. సాయి భక్తులు ఎవరైనా వస్తారేమో అడగండి. నేనేమంటానంటే నేను మళ్ళీ మన KRTV హిందూ మతం దగ్గర వీరి వల్ల నిలబడింది. అనేక మంది కన్వర్ట్ కాకుండా ఆగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ సాయిబాబా కానీ అయ్యప్ప కానీ అనేకమైనటువంటి సంప్రదాయాలు సరళంగా ఉండి తేలిగ్గా ఈ బయట ఉండేటువంటి గుళ్ళ కంటే కూడా అయ్యప్ప అనేక మందిని నిలబెట్టినాయి. అయ్యప్ప నేను చెప్తుంటే business లేవు. వాటి మీద శత్రుత్వంతో పోరాడితే హిందూ మతాన్ని బలహీనపరుస్తారండి మీరు. చాలా మంది లేదు, హిందువులు లేదు. కాకుండా చేస్తారు. హిందూ- అందరూ ఎక్కడ ఏ గుళ్ళోని కన్వర్షన్ జరగట్లేదు. సాయిబాబా కన్వర్ట్ ఇప్పటి నుంచైనా తరిమి కొడదాం. మీరు హిందువుల్ని బలపరచడం కాకుండా విభజించడం అనే పని చేస్తారని అనుమానిస్తాను. ఉండాలి. నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, అట్లాగే ఉండాలి. రైట్ రమణమూర్తి గారు, హిందూ మతాన్ని బలపరచుకోవాలంటే మనం ఉన్నవాళ్ళని తరివేయడం కాదు, ఉన్నవాళ్ళని బలపరచుకోవడం చేయాలి. ఉన్న వాళ్ళని బలపరుస్తున్నాం వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని. మీరు వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు వేరే మతం అనే దాకా వచ్చారు. కాదండి, వాళ్ళు చేస్తున్నది హిందుత్వం కాదు అని చెప్తున్నాం. వాళ్ళు నేర్చుకుని వెనక్కి హిందూ వస్తారు. ఓకే. శబ్దం హిందుత్వం శబ్దం రెండు వేరు వేరు. రమణమూర్తి గారు, ఒక్క నిమిషం, ఒక్క కానీ నిమిషం, స్వచ్ఛ హిందువులు ఉండాలి, స్వచ్ఛ సనాతనం ఉండాలి. రైట్. సో మొత్తానికి అంటే ఏంది అని అంటే రమణమూర్తి గారు చెప్తుంది ఏంది అని అంటే క్లియర్గా సాయిబాబా దేవుణ్ణి అందుకున్నాడు, ఇవన్నీ కూడా దాటిపోయినని ఆయన చెప్తా ఉన్నాడు. లేదు ఖచ్చితంగా ఉన్మాద ముస్లిం అని చెప్పేసి సాయిబాబాను లలిత్ కుమార్ చెప్తా ఉన్నారు. సో వేరువేరుగా ఇద్దరు అభిప్రాయాలు ఉన్నాయి. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KRTV. థ్యాంక్ యూ సో మచ్.